మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రభు బల్లారాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సెప్టెంబర్ మాసం అంతా మీరు చేయుచున్న ప్రతి పనులను దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సెప్టెంబర్ మాసం అంతా ప్రభు కృప మీ అందరికి తోడుగా ఉండునుగాక. ఈ సెప్టెంబర్ మాసం అంతా మీరు చేయుచున్న ప్రతి ప్రయాణాలలో మీకు క్షేమము కలుగునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చివరి మాటలు నేను చదువుతాను, మీరందరూ నాతో పాటు ఒకసారి పలకండి. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడి మాట సంఘములో మనందరి పట్ల స్థిరపరుచునుగాక. గట్టిగా చెప్పండి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చాలా సందర్భాల్లో చాలా వాగ్దానాలు మనకి చెప్పబడుతూ ఉంటాయి. కానీ ఎందుకో ఈ ప్రత్యేకమైనటువంటి మాసములో ప్రభు తన గుండెల్లో ఉన్నటువంటి ఉద్దేశం, తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం, తన ప్రజలతో ఆయన చెప్పుకోవాలి అని ఆశపడిన మాట ఏంటంటే, నీతి అను నా దక్షిణ హస్తముతో మిమ్మల్ని అందరు నేను ఆదుకోబోతున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? పడిపోకుండా మీ చేతులను ఆయన పట్టుకోబోతున్నారు. మీరు ఎక్కడ పడిపోకుండా ఆయన మిమ్మల్ని పట్టుకొనుగాక, ఆయన మిమ్మల్ని ఆదుకొనుగాక, ఆయన మిమ్మల్ని సేర తీర్చునుగాక, ఆయన మిమ్మల్ని తన హక్కును చేర్చుకొనుగాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధమైన బైబిల్లో మరొక మాటను ఒకసారి మనం చదువుదాం. సమూయేలుకు రాసిన 2వ గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అభిషేకి అప్పగించి సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకోవాలి. అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకుంటాను. చాలు. ఇక్కడ ఒకసారి చరిత్ర మనం గమనిస్తే దావీదు మీదకి కొంతమంది శత్రువులు వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? అవమానపరిచేవాళ్ళు, నిందించేవాళ్ళు, బాధపరిచేవాళ్ళు, కఠినాత్ములు అని రాయబడుతుంది. అయితే వీరిని సంపూర్ణంగా నాశనము చేయడానికి, వీరి పక్షముగా వీరితో యుద్ధము చేయడానికి దావీదు 2 వ్యక్తులను పంపించారు. ఒక ఆయన పేరు యోవాబు, మరొక ఆయన పేరు అభిషేక్. వీరిద్దరిని పంపించారు. అప్పుడు వాళ్ళిద్దరిని పంపించిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక తాటి మీదకి వచ్చి, ఒక తాటి మీద నిలబడి, ఒక ఆలోచనతో నిలబడి యుద్ధం చేయడం ప్రారంభిస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటో చెప్పనా? అభిషేక్, నేను సిరియన్ల మీదకి ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నా. నా దగ్గర కొంతమంది సపోర్ట్ ఉంది, నా దగ్గర కొంతమంది యుద్ధంలో కొంతమంది దావీదు నాకు పంపించారు, నీకు కొంతమందిని పంపించాడు. అయితే నేను ఇప్పుడు వీరి మీద యుద్ధానికి వెళ్తున్నాను కదా, యుద్ధం చేస్తున్నాను కదా, ఒకవేళ యుద్ధములో నాకేమైనా బలము తక్కువైతే నువ్వు వచ్చి నన్ను ఆదుకో. ఒకవేళ నువ్వు యుద్ధం చేస్తుంటే నీ యుద్ధ బలములో నీకేమైనా బలము తక్కువైతే నేను నిన్ను ఆదుకుంటాను. అంటే దీని అర్థం ఏంటయ్యా? ఒకరిని ఒకరు ఆదుకున్నప్పుడే
యుద్ధములో మనకి జయాలు కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని సన్నిధిలో బైబిల్లో రాయబడుతున్నట్లు ఇక్కడ రాయబడిన మాట, నీవు వచ్చి నన్ను ఆదుకో. నీవు నన్ను ఆదుకున్నప్పుడు నేను కూడా నిన్ను ఆదుకుంటాను. అందుకే వాగ్దానం చేస్తున్నారు ప్రభు, ఈ మాసంలో ఆయనే మనలందరినీ తన దక్షిణ హస్తముతో ఆదుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని సేద తీర్చబోతున్నాడు, లేదా మిమ్మల్ని హక్కును చేర్చుకోబోతున్నాడు. కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, శోధనల్లో నలిగి వేసారిపోయి మనశ్శాంతి లేక నెమ్మది లేకుండా ఉన్న నిన్ను ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఎవరు మిమ్మల్ని సేద తీర్చకపోవచ్చు, ఎవరు మిమ్మల్ని దగ్గర చేర్చుకొని సరేలేనయ్యా నీ బాధ ఏం కాదులే, దేవుడు తీరుస్తాడులే, ధైర్యంగా ఉండు, ఎవరు సంతోషంగా ఉండు అని ఎవరు మీకు చెప్పకపోవచ్చు. కానీ ఈరోజు ఈ మాసంలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని అందరినీ ఆదుకొనుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. మరొక మాట కూడా మేము బైబిల్లో నుంచి చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధమును జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు ప్రియులారా, ఇక్కడ ఒక యుద్ధం జరుగుతోంది. అది ఏంటంటే హిజ్కియా రాజు మీదకి దండెత్తి సిరియా సైన్యం, అషూరు సామ్రాజ్యం, అషూరులు, ఆ శత్రువులు హిజ్కియా రాజుని నాశనం చేయాలని, హిజ్కియా ఆ దేశాన్ని పతనము చేయాలని, హిజ్కియా సైనికులందరినీ సర్వనాశనము చేయాలని ప్రజలు బయలుదేరారు. హిజ్కియా మీదకి బయలుదేరారు. అప్పుడు పరిస్థితి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు ఒక్కదానివే, అవతల బలము ఎక్కువ, అవతల బలగము ఎక్కువ, అవతల కండ బలము, కుల బలము, మత బలము ఎక్కువ. నువ్వు ఒక్కడి అయిపోయి ఉండొచ్చు, నువ్వు ఒక్కదానివే అయిపోయి ఉండొచ్చు. అయ్యా నేను ఒక్కదాన్ని పోరాడలేకపోతున్నానయ్యా, ఈ కుటుంబాన్ని ఒక్కదాన్ని నడిపించుకోలేకపోతున్నానయ్యా, ఈ ప్రాంతాన్ని లేకపోతే నాకు అప్పగించినటువంటి బాధ్యతని ఒక్కడిని నడిపించుకోలేకపోతున్నానయ్యా అని ఎన్నో నలిగిపోయే పరిస్థితులు నీకు రావచ్చు. హిజ్కియాకి సైన్యం అంతా వచ్చి ముందు నుంచుంది. మీరు శ్రద్ధగా వింటే మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఆ కొన్నటువంటి వాళ్ళందరూ భయపడిపోయారు. అయ్యో అషూరు సైన్యం ఎంత పెద్దదో, ఎంత బలగముందో, వాళ్ళు ఎంత మంది దండెత్తుకొని వచ్చారు, వాళ్ళందరూ ఒక్కసారి మన మీద పడితే మనము భూమికి అద్దుకోబోతాం, ఇక మనం లేవలేం అన్నట్లుగా భయపడే మాటలు అక్కడ వినబడుతున్నాయి. అయితే అక్కడ రాయబడిన మాట మీరు శ్రద్ధగా వినండి. అక్కడ ఉన్నటువంటి హిజ్కియా ఏమంటాడు తెలుసా? ప్రజలారా, ఎవరు భయపడద్దు, ఎవరు కలవరపడద్దు. వాళ్ళ మాంస బలాన్ని బట్టి, అంటే శరీర సంబంధమైన బలము, శరీర సంబంధమైన కండలు, శరీర సంబంధమైన ఎత్తుగా, హైట్గా, ఆంబోతులాగా నీ ముందు వచ్చి నిలబడి మిమ్మల్ని చంపుతామన్నట్లుగా భయపెడుతున్నారేమో, వారిని చూసి నువ్వు భయపడద్దు. ఎందుకయ్యా అంటే మనల్ని ఆదుకోవడానికి మన పక్షముగా మన ప్రభు అయిన యేసయ్య నిలిచి ఉన్నాడు. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒకవేళ నువ్వు పోరాడడానికి నీతో పాటు ఎవరు ఉండకపోవచ్చు, నీ బంధువులు ఎవరు ఉండకపోవచ్చు, అందరూ ఏకమైపోయి అందరూ గుమ్మెత్తి నీ మీద పోస్తా ఉండొచ్చు. ఒకవేళ ఒంటరిగా అయ్యో ఏంటి పరిస్థితి, ఒంటరిగా నేను పోరాడలేకపోతున్నానే, నేను ఒంటరిగా జయించలేకపోతున్నానే, ఈ కుటుంబంలో ఈ భారాన్ని ముందుకి నడిపించుకోలేకపోతున్నానే అని మీరు కలవరపడిన అవసరం లేదు.
ఎందుకయ్యా అంటే మీకు తోడుగా మిమ్మల్ని ఆదుకోవడానికి ఈ మాసములో మన ప్రభు అయిన యేసయ్య మీకు సహాయం చేయబోతున్నారు. అందుకే ఇంజనీర్ మీరు నమ్మాలి మాట. ఏదో ఆమె అనుకొని వెళ్ళిపోకూడదు. మీరు నమ్మండి. ఒకవేళ శత్రు బలం ఎక్కువైనా మీరు నమ్మండి, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు, శత్రువుల మీద మీకు జయమిస్తాడు. ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆయన మనకి తోడుగా ఉన్నాడు అని నువ్వు నమ్మితే ఈ మాసములు నువ్వు అడుగు వేసే ప్రతి అడుగు జయముగా, లేకపోతే నువ్వు అడుగు వేసే ప్రతి అడుగు విజయముగా, నువ్వు అడుగేసే ప్రతి అడుగు ఓ బలమైన కారణముగా దేవుడు మార్చేటట్లు ఈ మాసములో చేయనుగాక. ఒకవేళ ఒంటరిగా ఉన్నానని, ఏ సపోర్టు లేదని, ఎవరు పక్షముగా లేరని కలవరపడిన అవసరం లేదు. ఈ మాసములో ప్రభువే మీకు తోడుగా ఉండునుగాక, ప్రభువే మిమ్మల్ని ఆదుకొనుగాక, ప్రభువే మీకు సహాయం చేయునుగాక. చూడండి, ఆ చరిత్ర మనం చదివితే వాళ్ళందరూ దేవుడు సహాయాన్ని కోరుకుంటే అసూరు సైన్యం అంతా ఎక్కడికక్కడ కుప్పగూలిపోయింది. కారణం ఏంటో చెప్పనా? వాళ్ళతో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు, సహాయము చేసే దేవుడు. ఈ మాసములో ఆయన నీకు ఆయన బాహుబలముతో ఆయన దక్షిణాస్తాన్ని చాచి ఆయన ఆదుకొని ఆయన ఏం చేస్తాడు అంటే సహాయం చేస్తాడు. సహాయం, మేలు చేస్తాడు. కీడు కాదు, ఆశీర్వాదం ఇస్తాడు. శాపం అనుభవించావా, ఆ శాపాన్ని కొట్టివేసి మేలు చేస్తాడు. కన్నీళ్లతో ఉన్నావా, ఆ కన్నీళ్లు తుడిచివేసి దుఃఖాన్ని నాట్యముగా మార్చి ఆనంద ప్రవాహం వలె నీ జీవితంలో పొంగి పొర్లేటట్లు ఈ మాసములో ఆయన మన జీవితంలో చేయునుగాక. గట్టిగా చెప్తామా ఆమేనని? ఆమేన్. నువ్వు నమ్మాలి మాట. సర్వ సమాజం, అక్కడున్నటువంటి ప్రజలందరూ కొంతమంది అపనమ్మకాలతో ఉంటున్నారేమోనని ఇచ్చి అంటాడు. నువ్వు నమ్ము, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు అని నువ్వు నమ్ము. దేవుడు నన్ను ఆదుకుంటాడని నువ్వు నమ్ము. ఈ మాసంలో నువ్వు విశ్వసించు, ఆయనే నన్ను ఆదుకుంటాడని నువ్వు నమ్మితే నిశ్చయముగా నువ్వు విశ్వసించినట్లుగా ఆయన నిన్ను ఆదుకొని ఆయన నీకు తోడై ఉండి ఈ మాసములో విజయోత్సవాలతో నేను ఊరేగించునుగాక. గట్టిగా చెప్తామా ఆమేన్. ఆయన ఆదుకుంటే ఏం చేస్తాడు? యేసయ్య మనల్ని ఆదుకుంటే ఆయన చేసే కార్యాలేంటో 1-2 మాటలు క్లుప్తంగా చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. చదవండి. సమూయేలుకు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా, వినండి ఆ మాటని మీరు చక్కగా గీత కొట్టండి, అండర్లైన్ చేయండి. యెహోవా నన్ను ఆదుకొనెను. ఇప్పుడు ఏం చేస్తాడయ్యా? నువ్వు ఆదుకొని ఏం చేస్తావయ్యా అంటే విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మనల్ని ఆదుకొని ఆయన చేసే కార్యాలేంటి, ఆయన చేసే పని ఏంటంటే ఆయన నిన్ను ఆదుకొని వదిలిపెట్టాడు. ఆయన నిన్ను చేతదీసి వదిలిపెట్టాడు. ఆయన నిన్ను హక్కును చేర్చుకొని అలా వదిలేయాడు. ఇప్పుడు నేను ఆదుకున్న దేవుడు నేను ఏం చేస్తాడంటే విశాల స్థలంలోకి తీసుకోబోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇట్లా పైగా తొందరగా. ఆదుకున్న దేవుడు ఏం చేస్తాడంటే విశాలతలోకి తీసుకోబోతాడు. ఇప్పుడు దేవుడు ఇతన్ని ఆదుకున్నాడు. ఆదుకున్నటువంటి దేవుడు ఇతన్ని ఏం చేస్తాడంటే ఇతనికి తోడుగా ఉండి ఇతన్ని ఏం చేస్తాడో తెలుసా? చిన్నగా ఇతడు ఎక్కడ ఉంటున్నాడో, ఇతని జీవితం ఎలా ఉంటుందో, ఇతని పరిస్థితి ఎలా ఉంటుందో మనుషులు చూసారో చూడలేదో నాకు తెలియదు, పరిస్థితులు చూసాయో చూడలేదో నాకు తెలియదు. ఇతడు చూడడానికి ఒకవేళ మీకు కనబడుతున్నాడో కనబడలేదో నాకు తెలియదు. నీ కుటుంబ సమస్యలు, ఈ బిడ్డలో ఉంటున్న సమస్యలు 10 మందికి తెలుసో తెలియదు నాకు తెలియదు. ఇతడు ఏ రోగంతో బాధపడుతున్నాడో ఆ సంగతి 10 మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఒంటరిగా ఏడ్చాడు, దిక్కులోనడుగా అయ్యాడు, కన్నీరు గార్చాడు, నా బ్రతికేంటి అన్నట్లుగా నిలిచిపోయాడు. ఇప్పుడు ఈ వ్యక్తితో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు,
ఇతన్ని నేను ఆదుకొని, అంటే నేను దగ్గర చేర్చుకొని, ఇప్పుడు ఇతను ఏం చేస్తాను చూస్తా ఉండను. ఇతను చిన్నగా నాతో పాటు విశాలమైన స్థలంలోకి ప్రభు తీసుకొని వస్తాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 118వ కీర్తన 5వ వచనం. 118వ కీర్తన 5వ వచనం. 118వ కీర్తన 5వ వచనం చదవండి. ఇరుకులో నుండి మొరపెట్టగా, ఇప్పుడు దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఇరుకులో ఉన్నప్పుడు ఎవరు చూడలేదు, ఇరుకులో ఏడుస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. వాడు కర్మరా, వాడి బాధరా, అది అనుభవించాలరా అన్నట్టుగా నవ్వారు, ఎగతాళి చేశారు, ఎంగింగా అపహాస్యాలు చేశారు, అపనిందలు చేశారు. ఇరుకు అనగా శ్రమలు, కష్టాలు, శోధనలు, బాధలు, నలిగిపోయే అవమానాలు. ఎన్ని బాధలు ఇరుకులో పడ్డావో, ఎన్ని బాధలు మోసావో. ఏమండి, నీ కుటుంబ భారాన్ని మోస్తున్నావు, నీ పిల్లల భారాన్ని మోస్తున్నావు, బంధువుల భారాన్ని మోస్తున్నావు. బయటికి చెప్పుకోలేక, పక్కనోడికి చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక, ఏడుస్తూ ఏడుస్తూ నా బ్రతుకు ఎందుకు ఇలా తెల్లారింది, నేను ఎందుకు ఇలా బ్రతకాల, నా బ్రతుకు ఎందుకు ఈ విధంగా అయిపోయింది, ఒంటరిదాన్ని అయిపోయానని ఏడ్చి 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 కృంగిపోయాడు. ఏడుపు ఎవరైనా చూసారా? అవమానాలు ఎవరైనా చూసారా? ఇతని గుండెల్లో ఉన్న బాధ ఎవరైనా చూసారా? ఎవరో చూడాల, మనుషులు ఎవరో చూడాల. కానీ బైబిల్లో వాగ్దానం చేశాడు, దేవుడు ఇతను ఆదుకొని ఇప్పుడు ఇరుకులో నుండి ఎక్కడ తీసుకోబోయాడు? ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు చూపిస్తున్నాడు. విశాలమైన స్థలంలోకి తీసుకుని వచ్చాడు. అంటే ఇరుకైన కష్టాల్లో నుండి, అవమానాల్లో నుండి, నిందల్లో నుండి, బాధల్లో నుండి, కలవరాల్లో నుండి, కలవరంతల్లో నుండి ఇప్పుడు ఈ బిడ్డని దేవుడు ఏం చేశాడంటే విశాలమైన ఆశీర్వాదాల వైపు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అరే, ఒకప్పుడు ఎవరికి కనబడలేదే, ఒకప్పుడు తెలియనట్టుగా ఉన్నాడే, ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చిందయ్యా అంటే ఈ బిడ్డని దేవుడు ఆదుకున్నాడు. ఆదుకున్న దేవుడు ఇతన్ని విశాలపరచడం నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈ మాసం వరకు కూడా నువ్వు చాలని పరిస్థితుల్లో నలిగిపోతున్నావా? ఈ మాసం వరకు కూడా ఇరుకులో మొరబెడుతూ, ఎందుకయ్యా చాలని పరిస్థితులు, నా కుటుంబం ఎందుకు ఎలాగుంది, ఏం చేయాలో అర్థం కాక కృంగిపోతూ నీరసించిపోతున్నావా? ఖచ్చితంగా దైవజనుడిగా ఒక ప్రమాణ పూర్వకంగా నేను చెప్పగలను, ప్రభు ఈ మాసంలో మిమ్మల్ని విశాలపరచబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విశాలపరచబడే అనుభవంలోకి సంఘము నడిపించబడునగాక, సంఘస్థులు నడిపించబడుదురుగాక. నీ ఇరుకులో ఉన్న కష్టాలు ఎవరు చూడలేదు అనుకోవద్దు, నీ ఇరుకులో ఉన్న అవమానాలు ఎవరు చూడలేదు అనుకోవద్దు, నీ ఇరుకులో ఉన్న బాధలు ఎవరు చూడలేదు అనుకోవద్దు, నీ ఇరుకులో ఉన్నటువంటి శోధనలు, నువ్వు అనుభవించిన బాధలు ఎవరు చూడలేదు అనుకోవద్దు. మనుషులు చూడకపోయినా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఆ యేసయ్య చూచాడు, చూచిన దేవుడు ఇప్పుడు ఈ వ్యక్తిని విశాలతలోకి నడిపించాడు. ఆమేన్. మిమ్మల్ని కూడా ఆ విధంగా నడిపించునుగాక, ఈ కుటుంబాలను కూడా ఆ విధంగా నడిపించునుగాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటో చెప్పనా? ఇరుకును బట్టి బాధపడ మాకు, చాలని పరిస్థితులను బట్టి సనగ మాకు, అయ్యో ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఈ పరిస్థితి అని కుమిలిపో మాకు, ఏడవ మాకు. అయ్యో నెలొచ్చేలకి ఎవరిని అడగాల్సి వస్తుంది, అయ్యో నెల మధ్యలోకి వచ్చేలకి నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని నువ్వేమి బాధపడ మాకు. కష్టాలంటేనేమో పనులు లేవు, లోన్లు కట్టాలా, వడ్డీలు కట్టాలా, పొదుపులు కట్టాలా, ఇంకా డోక్రాలు కట్టాలి, ఇంకేం కట్టాలి అక్క చెప్పలేంది, పాల బిల్లు, నీళ్ళ బిల్లు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు. అమ్మ మర్చిపోయి గ్యాస్ అని గుర్తొచ్చింది, లాస్ట్ మాట్లాడుకుందాం. అలేలు చెప్పండి గట్టిగా, అలేలుయా. సరే, ఇంకా అంటే రకరకాలుగా కట్టాల్సి వస్తున్నాయి. నెలకొచ్చేలకి ఎన్ని కట్టాలో, కానీ నీ దగ్గర పనులు లేవు, సరైన ఉద్యోగం లేదు, సరైన వ్యాపారం లేదు, చేస్తున్నావు సరిపోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, తర్జన భర్జన అవుతున్నావేమో.
ప్రభు అంటున్నారు, ఈ మాసంలో నీ ఇరుకుని దేవుడు చూశాడు, నీ బాధని దేవుడు చూశాడు, నీ కష్టాన్ని దేవుడు చూశాడు, నీ ఇరుకుల్లో మొరపెట్టిన మొరని దేవుడు విన్నాడు. దేవుడు ఈ మాసములో విశాలతలోకి నీ కుటుంబం నడిపించబడును గాక. ఆమేన్. చూడండి, ఒక చరిత్రని మీకు చెప్తాను బైబిల్లో నుంచి, ఒకసారి మీరు గమనించండి. రాజులకు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ చరిత్రని మీకు చెప్తాను, గమనించండి. ఎలీషా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి బిడ్డలందరూ ఎలాగున్నారట? ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వచ్చాడు. వినండి, మీరు చదివితే మీకు అర్థం కాదు, నేను చెప్తాను వినండి, మా తలల పైకి తినండి. ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వచ్చాడు, మీ దగ్గరకు వచ్చాడు. మీ దగ్గరకు వస్తే మిమ్మల్ని చూస్తే మీరు ఎలాగున్నారో తెలుసా? ఆ ప్రాంతంలో ఉంటున్న బిడ్డలు ఎలాగున్నారో తెలుసా? ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, అయ్యా ఏలువాడా, నువ్వు చాలా రోజుల నుంచి మా దగ్గర వస్తున్నావు, వాక్యాలు చెప్తున్నావు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ మాకు ఒక చింత ఉందయ్యా అన్నారు. ఎలానమ్మా? చింత ఉందయ్యా అన్నారు. ఏం చింత అని అడిగాడు. ఏమి లేదయ్యా, నీకు చెప్పకపోతే ఏంటి, మీకు ఇంత బాగున్నాం, పైకి చూడడానికి బాగానే ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ మేము ఇరుకులో ఉన్నాం. ఎక్కడున్నాం? ఇరుకులో ఉన్నాం. చాలని స్థలాలు, ఇళ్ళ స్థలాలు, సరైన ఇల్లు లేవు, ప్రజలేమో ఎక్కువైపోయాం, ఇల్లేమో చిన్న చిన్న ఇల్లు అయిపోయాయి, ఉండడానికి పరిస్థితులు లేవు. అయితే నువ్వు సెలవిస్తే ఆ యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి అది దాటి అక్కడున్నటువంటి చెట్ల దగ్గర మంచి ఆ కర్రల్ని మంచి ఆ కర్రల్ని దూలాల్ని కొట్టుకొని వచ్చి మేమందరినీ నీ సహాయం ద్వారా పెద్ద చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతాం, ఒక్కొక్కరు ఒక గుడిసేసుకొని బతికితే మాకు ప్రశాంతంగా ఉంటుంది, మరి నువ్వు సహాయం చేస్తావా? మాతో పాటు రాయ్యా, మాకు పెద్ద దూలాలు కావాలి అని అడిగారు. మీరు ఆ మాటలు గమనించండి. సరే, అలాగే ఎలీషా బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళు ఇరుకులో నుండి విశాలతలోకి వెళ్ళడానికి మార్గాలు చూడండి, ప్రియులారా వినాలి. ఇరుకులో నుండి దేవుడు విశాలతలోకి తీసుకొని వస్తాడంటే ఆమేనన్నాం. ఎలా? మార్గాల్ని వెతుక్కోవాలి, పరిస్థితుల్ని వెతుక్కోవాలి. 100 రూపాయలు దేవుడికి ఇచ్చాడా? ఆ 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టుకోవాలో మార్గాన్ని వెతకాల. 1000 రూపాయలు ఉన్నాయా? ఆ 1000 రూపాయలతో కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో మార్గాన్ని వెతుక్కోవాలి. ఉద్యోగం లేదని కూర్చోకుండా మార్గాలు వెతుక్కోవాలి. వ్యాపారం లేదా, వ్యాపారం బాగా చేయాలని మార్గాలు వెతుక్కోవాలి. అయితే వీళ్ళు చిన్నగా వెతకడానికి దైవజనుడి దగ్గరికి వస్తే చిన్నగా వెళ్ళారు, చెట్టు మీద కూర్చున్నారు, ఒక దూలాన్ని కొడుతున్నాడు. ఒక ఆయన గొడ్డలి, దానికున్న ఏమైంది? ఆ గొడ్డలి ఆ ఊడిపోయి ఏమైపోయింది? కింద నేలలో పడిపోయి, యోర్దాను నదిలో పడిపోతే అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా ఏలినవాడా అని కాక ఏమైంది అయ్యా, ఏమైందంటే ఏంటయ్యా, నేను నీ దగ్గరకు వచ్చామా, మీ సలహా మీదగా వచ్చామా, పైకి ఎక్కానా, దూరాలు కొడతామని కొడుతున్నానా, నా గొడ్డలు ఊడి కింద పడిపోయిందయ్యా, అది నాది కాదు, అది ఎక్కడి నుంచి తెచ్చాను? అప్పు తెచ్చాను నేను. ఇప్పుడు అప్పులోడు, సరే నా బాధ నాదైతే పోయింది అనుకోవచ్చు, అప్పులోడు దగ్గర తెచ్చాను, పక్కన తెచ్చాను, ఆ ఇంట్లో దగ్గర ఎదురుకు తీసుకుని వచ్చాను. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకని ఎరుగు తీసుకొని వచ్చారయ్యా, దయచేసి నా గొడ్డలు నాకు సహాయం చేయాలి, నాకు అది కావాలి అని అంటే వెంటనే దైవజనుడితో ఆ వ్యక్తి చెప్పినప్పుడు దైవజనుడు అంటాడు, ఎక్కడ బాగొట్టావు? ఇదిగో ఈ నేలలో బాగొట్టా. ఆ నేలలో బాగొడితే వెంటనే ఆ నేలలో ఆ కొమ్మను వేసిన వెంటనే, ఆ నేలలో కొమ్మ వేసిన వెంటనే ఆ గొడ్డలు ఏమైపోయింది? పైకి తేలిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఎంత అద్భుతం! ఇనుము తేరుద్దా? నేలలో ఇనుము తేరుద్దా? నువ్వు అనుకోవచ్చు అసాధ్యమైన కార్యాలు ఈ మాసంలో సాధ్యపరచబడబోతున్నాయి. జరగవన్న కార్యాలు యేసు నామములో జరగడం మీరు చూచుదురుగాక. విశ్వసించి దేవుని దైవజనుడిగా ఆయన పూర్వకంగా మాట్లాడుతున్న మాట, మీ కార్యాలు ఈ మాసంలో జరుగునుగాక. బలమైన కార్యాలు జరుగును, బలమైన కార్యాలు జరుగునుగాక. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ మీరు
వెతకాలి. పోగొట్టుకున్న చోట మౌనం ఉండద్దు. అయ్యో పోతే పోయిందిలే, ఇది కాకపోతే ఇంకోటి అనుకోవద్దు. అది రాకపోయింది అనుకోవద్దు. నీవు చేయవలసిన ప్రయత్నం నువ్వు చెయ్యి. ఈ మాసములో సమృద్ధికరమైన మేలును నువ్వు కనులార చూచుదువగాక. నీ ప్రయత్నాన్ని ఆపొద్దు. నీ ప్రయత్నాన్ని నేను ఏం పోతావులే, ఏం ముందుకు వెళ్తావులే, చేసింది చాలులే అని నీ అంతటికి నువ్వు అనుకోవద్దు. ఒక అడుగు నువ్వు ముందుకై నీ అడుగు తడబడకుండా దేవుడి మాసములు స్థిరపరుచునగాక. ఇనుమే నేలలో ఏమైపోయిందట, తేలిపోయింది. ఆశ్చర్యపడిపోయారు. అయ్యో ఎంత గొప్ప కార్యమా! నేలలో ఒక ఆకు వేస్తే ఆకు వేసిన వెంటనే గొడ్డలు తేలిపోయింది. మా ఏలినవాడు ఎంత గొప్పవాడో, ఆ ఏలినవాడు నమ్ముకున్న దేవుడు ఇంకెంత గొప్పవాడో ఆశ్చర్యపడిపోయారు. వాళ్ళు ఇరుకులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, చాలి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు విశాలమైన స్థలాల్లోకి వాళ్ళు చేర్చబడ్డారు. స్తోత్రం. నీ జీవితంలో కూడా చాలి ఇళ్లలో, చాలి పరిస్థితుల్లో, చాలి కారము, చాలి కూరగాయలు, చాలి పరిస్థితులు, బియ్యము, సరుకులు ఉన్నాయా? బాధపడ మాకు. దేవుడి మాసములో ఇరుకులో నిన్ను మిమ్మల్ని విశాలతలోకి నడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే నువ్వు ఎక్కడ దిగజారిపోయావో అక్కడ నుండి నువ్వు లేవాలా ఈరోజు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ నుండి లేవాలి ఈరోజు. ఏ స్థితిలో నువ్వు పడ్డావో ఆ స్థితిని ఆ స్థితిలో నుండి మరలా నువ్వు లేవాలి, పుంజుకోవాలా. పడిపోయినట్టుగా ఉండద్దు, దిగజారిపోయినట్టు ఉండద్దు. దేవుడు నీకు ఏ కృప ఇచ్చాడో ఆ కృపను వాడుకోవాలా. దేవుడు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును ఉపయోగించుకోవాలా. పడిపోకూడదు, లేపబడాలి, పురుగొల్పబడాలి. దేవుని సన్నిధిలో ఓ బలమైన సాక్షులుగా మనము మార్చబడుదుమగాక. ఏ స్థితిలో నుండి మరలా పైకి లేస్తావో అసాధ్యమైన కార్యాలు ఖచ్చితంగా నువ్వు చూచుదువగాక. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఒకసారి. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు ఏమవుతాయి అంటే ఏ గోడలను కట్టలేక ఏ గోడలు కింద పడిపోయాయని కుమిలిపోతున్నావో, ఏ పరిస్థితులు దిగజారిపోయాయని, ఏ కలవరాలతో కలవరపరచబడుతున్నావో, ఇక నా వల్ల కాదు. ఇక్కడ మీరు ముందు చదవండి. భయంకరమైన అవమానాలు, నిందలు, బాధలు, అపహాస్యాలు. నిన్ను చూసి నవ్వారా? నిన్ను చూసి ఎగతాళి చేశారా? ఈరోజు వరకు దేవుడు చూసుకుంటారని వదిలేసి నీ పాటికి నువ్వు బాధపడుతున్నావా? అది నువ్వు బాధపడిన అవసరం లేదు. ప్రభు ఈ మాసంలో నిన్ను విశాలపరచడం, నిన్ను గురించిన పెదాలు విరిచారే వాళ్ళు చూడబోతున్నారు. నువ్వు బాగుపడవు, నీ కుటుంబం ఇంతే అని పెదాలు విరిచి నవ్వి ఎగతాళి చేశారే వాళ్ళ కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయను కాక. ఆమేన్. అయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే నా శత్రువులు దాన్ని చూస్తారు. చదవండి అమ్మది. నా మీద అతిశయించవద్దు. అది పాయింట్ ఏంటంటే నేను పడిపోయానని నవ్వుతున్నారు, నేను దిగజారిపోయాను, నీ ప్రాకారాలు పడిపోయాయి. ఒకప్పుడు మాధవబాబాయ్ భలే పాటలు పాడేవాడు, ఇప్పుడు పాడట్లేదు. ఒకప్పుడు మన తల్లోళ్ళు భలే పాడాడు, ఇప్పుడు పాడట్లేదు. ఒకప్పుడు శ్రీనన్న భలే పాడాడు, ఇప్పుడు పాడట్లేదు. ఒకప్పుడు ఎస్తేక ప్రారంభం వచ్చేది మందిరానికి, ఇప్పుడు రాలేకపోతుంది అని ఒకవేళ నవ్వారేమో, ఎగటాలి చేసారేమో, ఆ నవ్వితే నవ్వుకొని అని నువ్వు మౌనం ఉండకూడదు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎవరు నన్ను పాడదనింది, ఎవరు చెప్పారు నాకు రాదని? ఆగిపోయినంత మాత్రం నేను రాదా? మళ్ళా పాడెత్తుకోవాలి. హల్లెలూయా. సోదరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాకు రాదు, నీకు చేత కాదు అని నిన్ను కృంగదీశారు కదా, నువ్వు పడిపోయావు కదా, అక్కడి నుండి మరల నువ్వు లే. సాతానికి భయం పుట్టాలి. సాతాను గడ
అనుకుంటాడు, భలే పని అయింది, ఈ అక్క మందిరానికి పోవడం చెక్క కుదిరింది అన్నట్లుగా సాతానుగా నవ్వుకుంటా ఉంటాడు. భలే గొడవలు పెట్టారు ఇంట్లో, ఇప్పుడు వీళ్ళకి సమాధానం ఉండదు, బల్లెట్ట తీసుకుంటారో చూడాలా అన్నట్టుగా వాడు నవ్వుకుంటా ఉంటాడు. మీరేం చేయాలా? అయ్యా నువ్వు నవ్వుకరా అడగకూడదు, వాడికి సిగ్గు కలిగేటట్లు మీరు సమాధానం పడాలి. సోదరు చెప్పరే గట్టిగా. సాతాను గాడికి పై ఏం పుట్టారా? అమ్మో వీళ్ళు మామూలు కాదరా, ఏదో కోపతాపాలన్నా మరలా వీళ్ళు సమాధానంగా సంతోషంగా ముందుకెళ్ళేవాళ్ళరా బాబు అని వాడికి భయం పట్టారా? ఆమె అందుకే నీ శత్రువుతో ఇప్పుడు నువ్వు చెప్పాలా? చెప్పు, నీ శత్రువుతో నువ్వు ఏం చెప్తావు చెప్పు. గట్టిగా మీరు అందరూ చెప్పండి. నా శత్రువైన సాతానా, నన్ను బలహీనపరిచావా, మరలా నేను రాస్తాను. కొందరు రోగాలతో బలహీనపరిచాడేమో, భార్యతో భర్తతో బలహీనపరిచాడేమో. ఇంట్లో చూడండి, భర్త ఉంటాడా, ఇక భార్య వల్ల భార్య, భర్త వల్ల భార్య ఏమైపోయింది చెప్పలే, అది రెడీ అంటుంది. కొందరేమో భార్య వల్ల భర్త, కొందరేమో పిల్లల వల్ల తల్లిదండ్రులు బాధ నలిగిపోయి అయ్యా పాస్టర్ గారు ఇక మా కోటేశ్వర తల్లిదండ్రులు అంటా ఉండదు అప్పుడప్పుడు, అయ్యా శత్రువు ఎక్కడో లేడయ్యా, నా ఇంట్లోనే ఉన్నారయ్యా. ఏందమ్మా అంటే అప్పుడప్పుడు నన్ను సైతంలాగా ఆడిస్తాడయ్యా అంటే, ఎందుకంటే అప్పుడప్పుడు బాధ కలిగిన, అప్పుడప్పుడు ఇబ్బంది కలిగిన. ఇప్పుడు మీరు చెప్పవలసిన మాట ఏం చెప్పండి గట్టిగా. ఓ శత్రువైన సాతానా, నీవు నా మీద విజయము పొందజాలవు, నిన్ను నా కాళ్ళ కింద చెతకు దొక్కుతాను. యేసు నామములో ఏం చేయాలి? చెతకు దొక్కాల కాళ్ళ కింద. ఆమేన్. ఎవరైనా నవ్వారా? ఆ నవ్వుకొని సైతాన్ గాడి నువ్వు నా కాళ్ళ కింద దొక్కుతానని నాను. ఆమేన్. దేవుడి మాసములో మిమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగించునుగాక. అయితే నువ్వు లేవాలా? ఏం చేయాలి? నువ్వు లేవాలి. అమ్మ కీర్తి ఏం చేయాలి? మనం లేవాలి. దేవుని సన్నిధిలో మళ్ళీ పురుగొనలో పడాలి, పాటలు పాడాలి, ఉద్యోగంగా ఉండాలి, దేవుని సన్నిధిలో పరిచయం చేయాలి, దేవుని సన్నిధిలో ఆసక్తిగా ముందుకెళ్ళాలి. ఏ విషయంలో నువ్వు దిగజారిపోతున్నావో ఆ విషయంలో నుండి నువ్వు లేవాలి పైకి. రోజు పైకి చదువుతున్నావు, ఈ రోజు చదవలేకపోయావు, ఆ రోజు నాకు ఆ స్థితిలో నుంచి మరణ నువ్వు లేవాలి. నేను బాగా చదవాలి, నేను బాగా ప్రార్థన చేయాలి, నేను భక్తి చేయాలి. ఓ రోజు నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నావు, ఈ రోజు ఈ మధ్యకాలంలో గడపలేకపోతున్నావా? మరలా కుటుంబంతో సంతోషంగా సమాధానంగా గడుపుకోవాలి, ప్రేమ అనురాగాలతో ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే మరలా మన గోడను మనమే కట్టుకుందుముగాక. ఎవరో కట్టరు, నువ్వే కట్టుకోవాలని కుటుంబాన్ని ఆమె చెప్పు. నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి, ఆమె చెప్పు. నీ బాధలో నుండి నువ్వే పైకి లేవాలా. ఏడ్చి కళ్ళన్నీ ఉబ్బరమైపోయి మొహమంతా ఉబ్బుపోతే ఏం ప్రయోజనం? మరలా ఆ స్థితుల నుంచి లేచి ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తప్పు అయిపోయిందో, లేకపోతే నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఏడిస్తే పరిష్కారం ఏమొచ్చింది, నేను మేలు పొందాలా, దేవుని దగ్గర కార్యాలు పొందాలని మరలా దేవుని దగ్గర ఆయన నామం మహిమార్థమై మనం ఆ స్థితిలో నుండి పైకి లేవాలి. స్తోత్రం. ఇంకో చరిత్ర గురించి చెప్తారు. ఎబ్బేజు మీ అందరికీ తెలుసు బాగా. ఎవరు? ఎబ్బేజు గురించి బైబిల్ వారు అమ్మ పెట్టిన పేరేంటి? యాదన. యాదన అంటే బాధపరిచే వాడు అని. అయితే ఇప్పుడు అంత బాధలో నుండి అంత భయంకరమైన వ్యక్తిని దేవుడు ఎలా మార్చాడు తెలుసా? తన సరిహద్దులన్నిటినీ, తన సరిహద్దులు ఏమైపోయాయి? ఒకవేళ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శోధనలున్నా గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఈ మాసంలో ఆయన నిన్ను ఆదుకుంటే ఆయన చేసే కార్యం ఏంటో చెప్పన, నిన్ను విశాలపరచునుగాక, నీ కుటుంబం విశాలపరచబడునుగాక, నీ హృదయం విశాలపరచబడునుగాక, నీ మనసు విశాలపరచబడునుగాక. దేవుని సన్నిధిలో విశాలపరచబడే అనుభవంలో నీవు నేను మనందరము నిలిచి ఉందుముగాక. ఆమేన్. ఇరుకులో నుండి బాధపడమాకు, ఇరుకులో ఉన్నానని దుఃఖపడమాకు, ఏడవమాకు, కన్నీళ్ళు కార్చమాకక్క. అయ్యో ఈ చాలి జీవితమే ఏడవమాకు, బాధపడమాకు, కృంగిపోమాకమ్మా. ప్రభు నీతోనే మాట్లాడుతుంది. దిగులు పడమాకు.
అయ్యో పిల్లల పరిస్థితి ఏంటి, భర్త పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి అని కృంగిపోమాకు. ఎందుకు నాకు ఇలాంటి భార్య ఉంది, ఎందుకు నాకు ఇలాంటి భర్త ఉన్నాడని కృంగిపోమాకు. నీ ఇరుకులో నుండి దేవుడు నిన్ను సమృద్ధికరమైన విశాలతలోకి నడిపిస్తాడు. ఒకరోజు నువ్వు విశాలపరచబడను నువ్వు చూస్తావు, ఆశీర్వాదం నువ్వు చూస్తావు. అయ్యా ఒకప్పుడు చాలకుండా ఉన్నా, ఇప్పుడు దేవుడు నన్ను నా కష్టార్జితాలను ఆశీర్వదించి నేను సమృద్ధిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అలా చెప్పుకునేటట్లు ఈ మాసంలో ప్రభు జరిగించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేన్. ఆమేన్. రెండో మాట చెప్తాను, రెండో మాట ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. 119వ కీర్తన 116వ వచనం. 119, 116. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై. ఇప్పుడు చూడండి ఆ మాటలను మీరు అండర్లైన్ చేయండి. ఆదుకున్న దేవుడు ఏం చేస్తాడంటే, నా ఆశ భంగమై నేను సిక్కు నొందక ఉందును గాక. ఆమేన్. ఇప్పుడు ఆయన నిన్ను ఆదుకొని ఇట్లా చెప్తా నుంచో. ఇప్పుడు దేవుడు ఇట్లా ఆదుకొని ఏం చేస్తాడు, ఒకటి విశాలతలకు తీసుకొని విస్తరింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రెండోది దేవుడు నిన్ను ఆదుకొని అంటే చేతిని పట్టుకొని పడిపోతుంది నిన్ను, ఒరే బాబు నేను ఉన్నాలేరా అని ధైర్యపరిచి దేవుడు ఏం చేస్తాడంటే, ఇతని గుండెల్లో ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇతని గుండె అంత చిన్నదే అమ్మా. పిడికిలి ఇగో ఇగో ఈ అబ్బాయికి ఉన్న పిడికిలు పెట్టి ఎటు పెట్టు, ఇదిగో ఈ పిడికిలి ఎంత గుండె. ఈ గుండెకి ఎన్ని ఆశలు ఉన్నాయో. డాడీ వచ్చేటప్పుడు మరలా మనం సాయంత్రం తొందరగా ప్రార్థన అయిపోతే ఎగ్జిబిషన్కి వెళ్ళాలంట. ఎన్ని కోరికలు ఉన్నాయో. పైకి జరగాలి, ఇప్పుడు కింద కావాలంటే పైకి తిరుగుతుంది కదా, అదొక పైకి తీసుకొని వదిలేస్తే తెలుసు దీనికి. ఆడికి తిరగాలంటే కోరికలు, ఎన్ని కోరికలు. మళ్ళా పెద్ద కారు కొనాలా మంచిగా. మరలా ఇప్పుడు స్కూల్ బ్యాగు ఒకటి తెచ్చారు, దాని మరి మా చేతులు గోర్లు ఉన్నాయో లేదా కత్తులు ఉన్నాయో పెగడమే. ఎన్ని బ్యాగు కొంటారు, 2 బ్యాగులు పోయి ఇప్పుడు 3వ బ్యాగ్ కొనాలంట. ఆ బ్యాగ్ కొనాలి. ఎన్ని ఆశలో. ఈడికే ఇన్ని ఆశలు ఉంటే మరి మీకు ఎన్ని ఆశలు ఉన్నాయి? ఈడికే ఇన్ని ఆశలు ఉన్నాయి. ఈడు గుండెకి, ఈడు పుట్ట గుండెకి ఇన్ని ఆశలు ఉంటే మరి మీకెన్ని ఆశలు ఉన్నాయి? పెద్దోళ్ళకుండే ఆశలు పెద్దోళ్ళకి, యవనస్తులకుండే ఆశలు యవనస్తులకి, వృద్ధులకుండే ఆశలు వృద్ధులకి, నడి వయసులో ఉన్న వారికి ఉండే ఆశలు. ఎన్ని ఆశలు ఉన్నాయో. ఇప్పుడు బైబిల్ ఏమంటుందో చెప్పనా, ఇతని ఆశ సిగ్గుపడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇతని ఆశ సిగ్గుపడదు. సిగ్గుపడకుండా దేవుడి మాసంలో మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. సిగ్గుపడకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే ఆదుకొని నిన్ను సిగ్గుపడనివ్వడు. ఎన్ని విషయాల్లో సిగ్గుపడ్డావు. బయటికి రావాలంటే సిగ్గు, పని చేయాలంటే సిగ్గు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే సిగ్గు, ఏదైనా కార్యం చేయాలంటే సిగ్గు. ఎన్ని అవమానాలతో నువ్వు ఉన్నావు. నీ గుండెల నిండా ఆశ. ఇట్రామా ఇట్రా. నీ గుండెల నిండా ఆశ. ఈ ఆశ ఇప్పుడు ఏమైపోతుందంటే, కొంతమంది గుండెల్లో ఉన్న ఆశలు తీరట్లేదు, కొందరు గుండెల్లో ఉన్న కోరికలు తీరట్లేదు. రోజులు గడుస్తున్నాయి, దినాలు దొరుకుతున్నాయి. అయ్యా పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు ఒక ఆశ ఉంది, ఆశ ఈ రోజుకి తీరలేదు. అయ్యా పాస్టర్ గారు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ ప్రార్థనకు వెళ్తున్నాను, కన్నీళ్లు కారుస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానీ నా గుండెల్లో ఉన్న ఆశ చెప్పండి అండి తీరట్లేదు. నా కోరిక తీరట్లేదు. ఈ ఆశకు మేలు కలగట్లేదు. ఏంటి నా పరిస్థితి? ఇలాగే నా జీవితం ముందుకు పోవాలా, లేదా నా అడుగు తడబడుతూనే ఉంటుందా, నా ఆశ తీరుతుందా అంటే తప్పక చెప్పగలను, ఈ మాసములో నీ ఆశలు తీర్చబడును గాక. నువ్వు సిగ్గుపడవు. ఏ పరిస్థితిని బట్టి సిగ్గుపడ్డావు, ఏ సమస్యను బట్టి
యేసు నామములో ఆ సిగ్గు కలిగే పరిస్థితి అంతా మీ ముందు చదును భూమి అయిపోవును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. 25వ కీర్తన 2వ వచనం, 25వ కీర్తన 2వ వచనం. నా దేవా అంటే రెండవ అనుభవం ఏంటంటే ఆయన ఆదుకున్న దేవుడు మనం సిగ్గుపడనివ్వకుండా మన ఆశ నెరవేరేటట్లు ఆయన చెయ్యాలంటే నువ్వు నమ్మాల దేవుని కార్యం నువ్వు నమ్మాల. ఆమేన్. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, దేవుడు చేస్తాడు. ఒకవేళ ఇన్ని మాసాల్లో దేవుడు చేయలేదేమో, కానీ ఈ మాసంలో చేస్తాడు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, చేస్తాడు అని నువ్వు నమ్మాలి. అపనమ్మకం కాదు. ఒక తల్లి తన బిడ్డను సంకన పెట్టుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా బిడ్డ బాగుపడలేదు, నా బిడ్డ బాగుపడలేదు, నా బిడ్డ బాగుపడలేదు అని అడుగుతా ఉంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ బిడ్డ బాగుపడదు అన్న. అదేందయ్యా అంత మాట అన్నావు? నువ్వు బాగు చేస్తావు, అది నేను నీ చుట్టూరు తిరుగుతుంటే నువ్వే బాగుపడదంటే ఏంటంటే మొదట నీలో ఉన్న అపనమ్మకము పోవాలి. ఏముంది నీలో? టాబ్లెట్ వేస్తావు, చిన్న టాబ్లెట్ నోట్లో అమ్మ వేసుకోమ్మా అని వేస్తుంది. ఏం తగ్గుతుంది అమ్మ? ఎన్ని టాబ్లెట్లు మింగలా ఇప్పుడు నువ్వు? ఎన్ని హాస్పిటల్ పోవాలా మనం అంటది. మళ్ళీ ఆమె అంటది. మళ్ళీ ఏమంటుందమ్మా, నీకు మంచి సంబంధం వచ్చిందమ్మా అంటాం. ఏం వచ్చుద్దులే అమ్మా, ఏం సంబంధం వచ్చుద్దులే, ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయింది, ఏం వచ్చుద్ది అన్నట్లుగా మన లోపల. అమ్మ నువ్వు మంచి జాబ్ వస్తుంది, ఏమవుతుందో ఇప్పటికి అంటే మనకి తెలియకుండానే మనం ఒక మాట విశ్వాసం అంటాం, ఇంకొక మాట అపనమ్మకం. అంటే అపనమ్మకం ఏం చేస్తుంది? కార్యాలు చూడనివ్వదు. అందుకే యేసయ్య అంటాడు, మొదట నువ్వు నమ్మాలా, నీలో నమ్మకం కుదరాలి, దేవుడు చేస్తాడు. ఎవరు చెప్పారు నీకు? చేస్తాడండి. మా దేవుడు గొప్ప దేవుడు, చేస్తాడు. మనుషులందరూ డాక్టర్లు కూడా బల్ల కొద్ది స్టాంప్ వేసి నీకు పిల్లలు పుట్టరని చెప్పారు. ఒక సహోదరికి పిల్లలు పుట్టరు, నీకు పుట్టే అవకాశాలే లేవని చెప్పారు. అయితే ఆమె ఏమనిందంటే, అయ్యా డాక్టర్ గారు ఇన్ని స్టాంప్ వేశారు కదా ఈ పేపర్ మీద ఇన్ని స్టాంప్ వేశారు కదా మీరు, ఈ పేపర్ మీద స్టాంపు మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చే సంవత్సరానికి దేవుడు నాకు మగ బిడ్డనిస్తాడు. డాక్టర్ అన్నాడు, అమెరికా పోయిరా నీకు పిల్లలు పుట్టరు అన్నాడు. అమెరికాకి ఇది ఎందుకు వస్తుందో ఏమో ఓరుకోండి మనం అలా అడిగారు. హల్లెలూయా. వచ్చిందని ఆత్రంలో మైకొట్టినాడు ఆయన పోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక సంవత్సరంలో ఏం జరిగిందో చెప్పనా అమ్మ? ఏనండి, ఒక సంవత్సరంలో ఆమె ఆశపడ్డట్టు, ఆమె సవాలు విసిరినట్టు చక్కటి మగబిడ్డని దేవుడు ఆమెకు అనుగ్రహించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, స్టాంప్ వేసి ముద్రేసిన ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఎలా పుట్టారు నీకు పిల్లలు? అసలుకి గర్భమే మూయబడిపోయింది, గర్భమే లేదు ఇంకా, అలాంటిది నీకు ఎలా పిల్లలు పుట్టారు? ఆమెనింది, నా దేవుణ్ణి నేను నమ్మాను. ఆమేన్. ఆయన నువ్వు నమ్మితే ఎంత కార్యమైన నీ కొరకు ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అపనమ్మకం కాదు, నమ్ము. నీ సిగ్గంతా తొలగిపోయేటట్లు దేవుడు చేయనుగాక, నీ అవమానం అంతా కొట్టివేయబడునుగాక. మీకు క్లుప్తంగా ఒక మాట చెప్తాను చూడండి. ఎలీషా కొంతమంది అక్కడున్నటువంటి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు అందరూ వచ్చారు. వాళ్ళ ముందు ఒక చిన్న సవాలు వచ్చింది. అదేంటంటే, ఎద్దులను వధించి బలిపీఠం కట్టి ఆ కట్టెలు పేర్చి ఒక శ్రేష్టమైన బలిపీఠం కట్టి ఇప్పుడు దాని మీద మాంసాన్ని పెట్టి దాన్ని ఎండ నీళ్లు పోసి ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు ప్రార్థన చేయాలి. మీ బయలు ప్రవక్తలందరూ వాళ్ళ దేవుళ్ళని కొలవాలి. పై నుంచి ఒక అగ్ని దిగి వస్తే ఆ బలిపీఠం అంతా కాల్చివేయాలి. ఇది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం ఏం చేశారంటే, ఇద్దరు వెళ్ళారు, మొరబెడుతున్నారు. 400 మంది ప్రవక్తలు అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, కానీ ఏ మేలు ఏమీ జరగల. మీరు చదవండి, ఆ అధ్యాయంలో చక్కగా రాయబడింది. ఎలీషా రోషంగా అంటాడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది మీరున్నారే నన్ను సిగ్గుపరచుడు,
దేవుడు నన్ను సిగ్గుపరచడు ఎలా చెప్పగలవు? నువ్వు సిగ్గుపరచడని ఎలా చెప్పగలవు? నేను చెప్పగలనయ్యా, ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నాకు తెలుసు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నీకు తెలియాలి. అది తెలిసినప్పుడే దేవుని కార్యాలేంటో నువ్వు చూడగలవు. చూడండి, గమనించండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఏలియా ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ఇక్కడ మీరు బాగా గమనించండి. ప్రార్థన చేస్తే పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న మాంసం అంతా కాల్చివేసింది. చప్పలు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. గట్టిగా హల్లెలూయా. అపహాస్యం, నవ్వులు, సిగ్గు. వాళ్ళు ఏం ఎగతాళి చేశారు తెలుసా? 400 మంది మేము, 450 మంది. ఉందమ్మా మాట? 450 మంది మేము. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మీకు? 3,000,000 మంది దేవుళ్ళు అన్నావు. దేవుళ్ళు అన్నావు. మరి ఎంతమంది మా దేవుళ్ళే చేయలేనుడు మీ దేవుడు చేస్తాడా అని వాళ్ళు నవ్వడం, అవమానపరచడం, ఎగతాళిగా మాట్లాడుకుంటూ, ఎంగంగా మాట్లాడుకుంటే, ఒరే మన దేవుళ్ళు ఇంతమంది ఉంటేనే చేయలేదురా, వాళ్ళు ఒక్క దేవుడు ఏం చేస్తారా, ఇది పిచ్చోడు కాకపోతే అన్నట్లుగా చూస్తున్నారు. ఏలియా మొరపెట్టాడు, ప్రభువా వీరి కనుల ఎదుట నీ నామం మహిమపరచబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీరు సిగ్గుపడాలి. నేను కాదు. నేను సిగ్గుపడితే నీకు అవమానం, నేను సిగ్గుపడితే నీకు తలవంపులు వస్తాయి. నేను సిగ్గుపడితే దేవుని కాదని అక్కడికి వెళ్ళావే, ఆయన ఏం చేశాడు, ఏ మేలు చేశాడు, ఏ ఆశీర్వాదం వచ్చింది నీకని ఎగతాళి చేసి నవ్వుతారు. అందుకని వాళ్ళ దగ్గర నన్ను సిగ్గుపరచడం కాదు, వాళ్ళు నా ఎదుట సిగ్గుపడేటట్లుగా నువ్వు కార్యం చేయమని అడిగారు. నమ్మాడు. ఏలియా ప్రార్థన చేశాడు, అగ్ని కురిసింది, భయంకరమైన అగ్ని వచ్చింది. అక్కడ ఉన్నటువంటి బలిపీఠం మీద ఉన్న మాంసం అంతా కాల్చివేసింది. కారణం ఏంటో చెప్పనా? నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, ఈ మాసంలో ఆయన నన్ను ఆదుకున్నాడు అయ్యా పాస్టర్ గారు, ఆయన నన్ను హక్కును చేర్చుకున్నాడు అని నువ్వు నమ్మితే, ఈ మాసంలో ఖచ్చితంగా నువ్వు నమ్మినట్లు ఆయన నిన్ను సిగ్గుపడకుండా నీ ఆశలన్నీ నెరవేర్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10. కేవలం మన కొరకు దీనిని చెప్పుతున్నాడా? అవును, మన కొరకే. అమ్మా, ఎవరి కొరకు ఈ మాటలు చెప్తుంది? మీ కొరకే. ఇది వాళ్ళ గురించి కాదు, మన కొరకే ఈ మాటలు. ఏలయనగా దున్నువాడు ఎలా దున్నాలా? ఆశతో దున్నాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ ఆశ? దున్నేవాడు, హోరే ఇంత పెద్ద పొలం ఉంది, ఇదేమో మెరకలుగా ఉంది, గడ్డి మలిచిపోయింది, అసలు ట్రాక్టర్ దున్నుతున్నా కానీ ట్రాక్టర్ కూడా ఇది వల్ల కావట్లేదు, అసలు ఇక్కడ ఒరొచ్చుద్దంటవా? ఒక సైడ్ ఏమో ఎత్తు, ఒక సైడ్ ఏమో డౌను, అసలు పొలం వచ్చుద్దంటవా? దున్నేవాడికి ఎలాంటి అపనమ్మకాలు, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, ఆ పొలం వచ్చినట్టుగానే ఉంటుంది. అయితే దున్నేవాడు ఎలా దున్నాలి? ఆశతో దున్నాలి. ఏ ఆశ? ఖచ్చితంగా నా దేవుడు 100 పంటని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్సాకు ఎప్పుడు విత్తనం వేశాడు? అమ్మ, ఆ దేశంలోనే వేసింది. ఎప్పుడు వేశాడు? మంచి సమృద్ధిగా ఉన్నప్పుడు వేశాడా? మంచిగా పంటలు పండే టైంలో, నీళ్లు బాగా సమృద్ధిగా ఉన్నప్పుడు, పుష్కలంగా ఉన్నప్పుడు పంట వేశాడా? కరువు, భూములు ఎండిపోయాయి, నేల పండటానికి కూడా తేమ కూడా లేదు. బోర్లు వేస్తుంటే 140, 200, 300 అడుగుల లోతుల్లో కూడా నీళ్లు పడట్లేదు. మరి ఇంత లోతుల్లో ఉన్నాయే, ఇప్పుడు నేను విత్తనం వేస్తే వర్షం లేక, బోరు లేక నా పంట పండుద్దా అని అపనమ్మకం లేదు. ఆయనలో ఒకే నమ్మకం. ఆ నమ్మకం ఏంటంటే, విత్తనం వేసేవాడినే నేను, దాన్ని వృద్ధి చేయవాడు యేసయ్య ఒక్కడే.
స్తోత్రం చెప్పండి గట్టిగా. విత్తనం వేసేటప్పుడు నీ చేతిలో రూపాయి బిళ్ళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. విత్తనం వేసేటప్పుడు నీకు సపోర్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. విత్తనం వేసేటప్పుడు ఖాళీ చేతులతో విత్తనాలు తప్ప ఏమి లేవయ్యా అన్నట్లుగా నువ్వు వేసి ఉండొచ్చు. కానీ దాన్ని వృద్ధి చేసే దేవుడు ఉన్నాడే. నువ్వు విత్తనం వేస్తున్నవే, ఆ విత్తనాన్ని స్తోత్రాలు చెప్పుకుంటూ నువ్వు వెయ్యి. అక్కడ పాస్టర్ ఉండాల్సిన పనిలే, అక్కడ సమూహం ఉండాల్సిన పనిలే, ఆడ పెద్ద పెద్ద పోతకులు వచ్చి నూనెలు చల్లాల్సిన పనిలే. నీవు మనసారా కన్నీళ్లతో దున్నేవాడు ఆశతో దున్ని, విత్తేవాడు ఆశతో విత్తితే నువ్వు విత్తినట్లుగా నూరంతల పంట నువ్వు కోసేదవుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆశ ఉండాల, ఆశ. దేవుడు చేస్తాడు. విత్తనం విత్తేటప్పుడు అబ్బా ఈ విత్తనం విత్తుతున్నాను, ఇది లోపలికి పోయి చచ్చిపోయి మంచి పంట రావాలా. ఈ విత్తనాన్ని విత్తుతున్నాను, ఇది పైనే ఉండకూడదు, లోపలికి వెళ్ళి చచ్చిపోయి మంచి పంట రావాలా అని విత్తేవాడు ఎలా ఎత్తాలి? నా ఒక 50 మొలకలు వేసాను, 50 విత్తనాలు ఇత్తాను, ఒక వత్తేమో ఒక 10 రావచ్చులే. ఆహా, నువ్వే అనుకుంటే 10 అని. ఇక దేవుడు అడుగొడ్డాడు, ఊరిని ఆ విశ్వాసం తగ్గట్టుగా అనొచ్చగా ఒక 50 బట్టలు వస్తాయని. ఏమైంది? నోరేగా విశ్వాసం తనొచ్చగా. అయ్యో కాదులే, ఆశ ఉండాలి కానీ అంత ఆశ ఉండకూడదు అయ్యా. ఉండాలా, ఒక్కోసారి ఉండాలా. ఆశతో విత్తాలి మనం. దేవుడు ఇస్తాడని ఉండాలా, దేవుడు మంచి ర్యాంక్ ఇస్తాడని ఆశ ఉండాలా. పర్వాలేదులయ్యా అక్కడక్కడ దరిదాపులు అసలు పాస్ అయితే చాలు, అంతకుమించి నాకు ఇంకా పెద్దగా కోరికలు ఏమి ఉండకూడదు. ఆశతో ఉండాలి, ఆశ. ఆమెను చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశతో విత్తాలా, దేవుడు చేస్తాడు. ఈ మాసంలో మీరు పంటలు వేయండి, వేసారుగా ఇప్పటికి, ఇంకా మీరు మొదలు పెట్టండి. లేవని, సమస్యలు ఉన్నాయని ఏమండి ఏమి మీరు కలవరపడిన అవసరం లేదు. పంటలో పురుగు వచ్చిందేమోనని బాధపడిన అవసరం లేదు. పురుగులు పట్టినా పంట మాత్రం సమృద్ధిగా మీ చేతికి వస్తుంది, అది మీరు కోసేదరుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆశతో ఉండి నువ్వు అంతే. ఆమేన్. ఆశను చంపుకోవద్దు. పంటను చూసి అయ్యో మనం యోవేలు ప్రవచన గ్రంథంలో చూస్తాంగా, వాళ్ళు రోజు అక్కడికి వెళ్ళడం, ఆ పంట చూడటం, ఈ చెట్లు ఏమైపోతున్నాయి, పురుగులు వచ్చి పంట అంతా తినేస్తున్నాయి. ఇక మా చెల్లి పెట్టుకున్నట్టు గడ్డ కింద పెట్టుకున్నా, అయ్యా ఈ పంట అంతా నాశనం అయిపోయిందయ్యా, ఈ చెట్టు అంతా పురుగు తినిందయ్యా, ఆ పురుగులన్నీ ఆ మామిడి పురుగులు నా పంట మీద పడాలా. చూడండి బాధలు, ఆ బాధలు అనే మాట్లాడి ఆ పురుగులు వాళ్ళ పంటలో పడచ్చగా, నా పంటలోనే ఉండాలా. మనుషులు ఎన్ని ఆశలమ్మా. ప్రభా అబ్బా ప్రభా మీకు స్తోత్రములయ్యా, ఆయన వాళ్ళ పంటలో లేదు సరే ఈ పంటలో ఉన్నాయి అయ్యా, ఈ పంటలో ఉన్న పురుగులంతా నీ నామంలో తొలగించి మంచి పంట పోయిన అడగద్దాం, ఆశపడద్దాలా. ఆమె స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. ఆశతో అడగు. పురుగులు పడ్డాయని అక్కడున్నటువంటి ప్రజలందరూ సిగ్గుపడ్డారు, సిగ్గుపడ్డారు, సిగ్గుపడ్డారు. సిగ్గు, అవమానం. పంటలేస్తే నష్టాలు, నష్టాలు, నష్టాలు. పెట్టుబడి పెడుతున్నారు, పెట్టుబడికి పెట్టుబడి పోతుంది, లాభం రావట్లా. నష్టాలు. అప్పులు తెచ్చి అక్కడ ఇక్కడ వాళ్ళని బద్దీలు అడుకొని అప్పులు తెచ్చి పెట్టామయ్యా, కనీసం అప్పులు అన్న తీరలేదయ్యా. నష్టాలు, నష్టాలు. ఈ మాసంలో ప్రభు మిమ్మల్ని ఆదుకుంటున్నాడు. ప్రభు మిమ్మల్ని ఆదుకొని ఆయన చేసే పని ఏంటో తెలుసా? మీరు ఆశతో విత్తుతున్నారు. విత్తిన ప్రతి పంటని దేవుడు నూరంతలుగా ఫలింపులోకి తీసుకుని వచ్చునుగాక. మీ ఆశ భంగము కానేరదు, మీ ఆశ భంగము కానేరదు. నీ ఆశలన్నీ తీరునుగాక. ఆమేన్, ఆమేన్. యోవేలు ప్రవచన గ్రంథంలో రాయబడింది, ఇక నా జనులు ఇకనెన్నటికి, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. నా జనులు, చప్పలు కొడుతూ గట్టిగా గ్లోరీ. ఆమేన్, ఆమేన్. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడం. మనం పాడండి, పాడండి. నా జనులు ఇక సిగ్గుపడరంటివే.
నా జనులు జనమా నువ్వు సిగ్గుపడవు, నిన్ను అవమానపరచుడు దేవుడు, నువ్వు సిగ్గుతో తలదించుకోవు. దేవుడు నిన్ను హెచ్చించును, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నా జనులు ఆమేన్ హల్లెలూయా. నా జనులు సిగ్గు వ్యాపారాలు చేస్తామని సిగ్గుపడిన అవసరం లేదు. ఉద్యోగాలు చేస్తున్నప్పుడు చాలి చారట్లేదే, ఉద్యోగం లేదని సిగ్గుపడిన అవసరం లేదు. చదువుతున్నానే విజయం లేదని సిగ్గుపడిన అవసరం లేదు. కష్టపడుతున్నానే కష్టాజితం అనుభవించలేకపోతున్నాని సిగ్గుపడిన అవసరం లేదు. నువ్వు చేసే ప్రతి పనిలో నా దేవుడు నిన్ను తల ఎత్తుకునేటట్లు చేసినగాక. నువ్వు చేసే ప్రతి వ్యాపారాలలో ఆయన తల ఎత్తుకునేటట్లు ఆయన చేసినగాక. ఆయన చేస్తాడు, నువ్వు నమ్ము. చాలని పరిస్థితుల మధ్యలో సిగ్గు, అవమానాలు, బాధలు, నిందలు, అపహాస్యాలు. పాస్టర్ గారు అసలు ఈ బ్రతకడం అంటే చావే మేలైంది, ఈ బ్రతుకులో సంతోషం లేదు, సిగ్గండి. ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో సిగ్గుతో అవమానపరుస్తున్నారండి, వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో అవమానపరుస్తున్నారండి, పనికి వెళ్తుంటే సిగ్గుతో అవమానపరుస్తున్నారు, సిగ్గుతో తలదించుకుంటున్నాను, మనశ్శాంతి లేదని దిగులు పడమాకు. ఈ మాసం వల్ల ఆయన నిన్ను ఆదుకొని నీ సిగ్గంతా కొట్టివేయునుగాక, నీ ఆశలన్నీ తీర్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఏ చేసిన ఆశతో చేయండి, ప్రార్థన చేసిన ఆశతో చేయండి, ఏమంటే కానుకలు ఇచ్చిన ఆశతో విత్తండి. నేను ఇదిగో ఈ కానుకను విత్తుతున్నానయ్యా, నా దగ్గరున్న ఇదిగో ఈ కానుక నేను విత్తుతున్నాను, ఆశతో విత్తుతున్నాను, నాకు నూరంతల పంట కావాలి. నువ్వు ఆశతో విత్తడం నేర్చుకోవాలి. ఆశ నీ గుండెల్లో ఉండాలి, దేవుడు చేస్తాడని ఆశ ఉండాలి. అప్పుడు ఏ మేలైన నువ్వు అనుభవించదువుగాక. ఆమెన్ ఆమెన్. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడంట. యేసన్న గారు ఒకసారి మీటింగ్ పోయి వచ్చి బయట మంచం వేసుకొని మా గోరంట్ల దగ్గర పడుకున్నాడట. పడుకుంటే ఆ పైన ఒకటి ఎప్పుడో ఒకసారి కదా మన సైడ్ పోయేది యమానాలు, ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడో అది కనబడింది అంటుకొని ఊరందరం ఇంకా రే అది ఎవరు పోతుంది అది అంటే అది కనబడదు పెట్టదు, పోతా ఉంటుంది ఎక్కడో మబ్బుల్లో. ఇక యేసన్న గారు అలా పడుకొని పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే ఒక విమానం పోతా ఉందట. ఆ పక్కనోడితో యేసన్న గారు అంటాడు, రే నువ్వు కూడా విమానం ఎక్కాలరా. గమ్ముకోండి యేసన్న గారు, నేను విమానం సైకిల్ దొక్కండి రాదు నాకు, నేను విమానం అడుగుతానులే, ఎన్ని భ్రమ కాకపోతే. ఒరి పిచ్చోడా, నీ గుండెల్లో ఆశ ఉండాలా. ఏ ఆశ? నేను అక్కడికి ఎక్కాలా. నీ స్థితి చిన్నదే, నువ్వు ఎక్కలేవు. ఒకవేళ నువ్వు ఎక్కలేవని నీకు తెలుసు, కానీ నీ గుండెల్లో ఉన్న ఆశ ఉందనుకో, ఆశ ఖచ్చితంగా నేను అక్కడ ఎక్కించేటట్టు చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. యేసన్న గారు అనుకున్నారంట అప్పుడు, నేను కూడా ఎక్కాలరా ఈ ఫ్లైట్, ఎట్టయినా ఎక్కాలనుకున్నాడంట. ఆశ్చర్యంగా ఒకసారి ఆ ఫ్లైట్లో వెళ్తుంటే ఆ మధ్యలో మప్పులో ఆకాశానికి భూమికి మధ్యలో ఫ్లైట్ వెళ్తుంటే అక్కడ తినడానికి భోజనం, తాగడానికి నీళ్ళు, మంచి ఫుడ్ తెచ్చి పెడితే యేసన్న గారి కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయంట. ఏంటయ్యా ఇది, అసలు ఆకాశంలో ఫ్లైట్ పోవడం ఏంటి, దాంట్లో నేను కూర్చోవడం ఏంటి, నేను కూర్చుంటే మరలా శ్రేష్టమైన భోజనం వచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి, ఆశ్చర్యపోయాడట. అందుకని ఆ ఆశ్చర్యంలో ఒక పాట పాడాడు యేసన్న గారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నేను చెప్పే మాట ఏంటంటే ఆశ ఉండాలి మనకి. ఒకవేళ పక్కన వాళ్ళు నవ్వుకోవచ్చు, ఒకవేళ పక్కన వాళ్ళు నేను మంచి ఇల్లు కడతా, వంట నీకు కొంపే లేదు భలే కట్టు దాంట్లో ఇల్లు అనొచ్చు. నేను ఇదిగో కారు తెస్తా, ఇప్పుడు మా ఇంటి ముందు కారు వచ్చింది, అబ్బో వీడికి సైకిలే లేదు కారు తెస్తాడంటే వీడు అని అనొచ్చు. నవ్వని కారు తీసుకుని వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మన విశ్వాసులు కారుల్లో ఉండాలా. స్తోత్రం చెప్పండి. కారులు తోలుకోవాలా, కారుల్లో ఉండాలా, కారులో తిరగాల. ఆమేన్. శ్రేష్టమైన ఇల్లు కట్టాలా, ఇళ్ళల్లో ఉండాలా, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో తొలతూకుదురుగాక. ఆశపడు, తప్పేముంది ఆశపడితే. ఆమేన్ ఆమేన్. చూడండి ఇక నేను రాసుకున్న మాట, మన దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపడనివ్వడు.
ఎప్పుడు సిగ్గుపడనివ్వడు. నీ పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో, వ్యాపారంలో, పంటల్లో, పనుల్లో, ఉద్యోగంలో ఎక్కడ సిగ్గుపడనివ్వడు. దేవుడు మిమ్మల్ని సిగ్గుపడనివ్వకుండా ఆయన మిమ్మల్ని ఆదుకొనుగాక. నెక్స్ట్ 3వ మాటల త్వరగా చెప్పి నేను ముగిచ్చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. చూడండి, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. చాలు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఆదుకున్నటువంటి సేవకుల్ని, లేదా ఆయన ఆదుకున్నటువంటి విశ్వాసన సేవకుడు అన్న చోట నీ పేరు పెట్టుకోరనక. ఇప్పుడు చదువు, ఆ మాట చదువు త్వరగా. ఇదిగో ఇదిగో నేను ఆదుకొను కృపామృతం. ఆమె చెప్పండి గట్టిగా, దేవుడు మనల్ని ఆదుకొను గాక. మదన నువ్వు చదువు, ఆ మాట చదువు త్వరగా. ఇదిగో నేను ఆదుకొను, సావుకుడైన చోట నీ పేరు పెట్టుకో, మధు అని పెట్టుకో. చదువు మోకరించి. ఇదిగో నేను ఆదుకొను నా పేతురును, నేను ఏర్పరచుకొనిన వాడును, నా ప్రాణముకు నువ్వు ఎవరివి ప్రియుడు అయ్య బాబు, అందుకని నా ఆత్మని నీ యందు ఉంచి ఉన్నాను. ఇంకెందుకు భయం? ఇప్పుడు మీరు చదువుకోండి అక్క, రతమ్మక్క, ప్రభావతక్క, శ్రీనన్న, చదువు ఆ మాట ఒకసారి గట్టిగా చదవా. ఒక ఇంటికి వెళ్ళినాక చదవాలి మీరందరూ. ఆమేన్. అమ్మా యోహానమ్మ నువ్వు చదువు, ఆ మాట చదువు, మోకాల మీద నిలబడు, చదువు త్వరగా. ఇదిగో నేను ఆదుకోను, అది నా నిశ్చిషారోను అనే నేను ఏర్పరచుకొనిన వ్యక్తి, నా ప్రాణమునకు ప్రియురాలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు అనుకోవచ్చు, నాకు ఎవరున్నారు, నా తోడు ఎవరున్నారు, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు, నన్ను పలకరించుకునే వాళ్ళు ఎవరున్నారని. అవమతల్లి, నిన్ను పలకరించేది దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకుంది దేవుడు. అసలు దేవుడికే నువ్వు ప్రియుడివి. ఇక నీకు మనుషుల స్నేహం ఎందుకు, మనుషుల గొప్ప ఎందుకు నాకు తెలియక అడుగుతా. ఏమ్మా లలితమ్మ తల్లి, దేవుడే ఏర్పాటు చేసుకుంటే ఇక మనుషులు మనకెందుకో చెప్పేంటక్క. మాలమ్మక్క హల్లెలూయా చెప్పడాక వేస్తారక్క, స్తోత్రం చెప్పు. అవునా కదా? అసలు దేవుడే నిన్ను ఆదుకోబోతున్నాడు. ఏమంటావు స్టెబెన్? దేవుడే మనల్ని ఆదుకుంటే ఇక మనకెందుకు సిగ్గు దైవజనులు, ఇక మనకెందుకు అవమానం, ఇక మనకెందుకు బాధ? అరే నువ్వు నా ప్రాణ ప్రియురాలు రా బాబు, నువ్వు నా ప్రాణ ప్రియుడివి, నా ఆత్మను నీలో ఉంచి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆత్మను ఆయన నీలో ఉంచింది ఎందుకంటే నీవు ఆయన ప్రాణ ప్రియుడవో ప్రియురాలవో. నిన్ను బాగు చేసేవాడు ఆయన, నిన్ను కనికరించేవాడు ఆయన, నీ మేలు చేసేవాడు ఆయన, నీకు కీడు కాదు కీడుని మేలుగా మార్చేవాడు ఆయన. ఆయన ఉంటే ఇక మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావన్నా? మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు అక్క? మనుషుల వైపు ఎందుకు? అయ్యో వాళ్ళు ఇట్టన్నారే, వీళ్ళు ఇట్టన్నారే, వాళ్ళ కుటుంబం ఇట్టుంది, వీళ్ళ పిల్లలు ఇట్టున్నారే, నా పిల్లలు ఇట్టున్నారే, నా పరిస్థితి ఎందుకు ఇట్టుంది, నాకు ఉద్యోగం లేదే, వ్యాపారం లేదే, సరైన జీతం లేదే, సరైన శాలరీ లేదే, సరైన ఆరోగ్యం లేదే, నాతో ఉన్న యవన బిడ్డలు ఎంతో ఆనందంగా ఉంటే నాకేంటి రోగం, నాకేంటి బాధ? కలవరపడద్దు యోహానమ్మ, నువ్వు దేవుని ప్రియురాడువో, దేవుని బిడ్డవు నీవు. వాళ్ళలో లేనిది నీలో ఉందేందంటే దేవుడు ఏర్పాటు చేసుకుని నీకు ఆత్మను అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకెంతకంటే ధన్యురాలు ఏం కావాలన్నా? ఇంకెంతకంటే భాగ్యం ఏం కావాలా? ఇంకెంతకంటే ఇదే జీవితంలో ఆయన రాకడలో మనం ఎత్తబడిపోవాలా. స్తోత్రం చెప్పండి. ఇదే ఆనందంలో, ఇదే ఆత్మతో ఆయన మనం ఎదుర్కోవాలి, ఆయన మనం ఎదుర్కోవాలి. అందుకే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడింది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు. ఆత్మను ఎందుకు పెట్టాడంటే గ్రహించడానికి, వివేచించడానికి, నువ్వు ఎలా ముందుకు నడిపించబడాలో కావలసిన కృప పొందుకోవడానికి. ఆమేన్. ఆలోచన విధానం నీకు కావాలి. అందుకే ఆత్మను దేవుడు పెట్టింది.
బయట వాళ్ళకి మనకి తేడా ఏంటో చెప్పనా? వాడికి ఆలోచన ఉండదు, నీకు ఆలోచన ఉంటుంది. స్తోత్రం చెప్పండి. బయట వాళ్ళకి మనకి తేడా ఏంటో ఒక ఆమె ఇలాగే ఏసన్న గారు చెప్పాడు, ఒక విశ్వాస మందిరానికి పోతామందట కొత్తగా, ఇక మంచిగా నమ్ముకొని దేశాయని. ఇక ఆమె గొడవ పడింది, ఒకరోజు భయంకరమైన గొడవ జరిగిందట. ఇక ఆమెకి కంట్రోల్ చేసుకుంటుంది నోటిని, బూతులు పరిగెత్తుతున్నాయి లోపల. ఇక ఆమె జరుగుతుంటే ఈ మనిషికి తిట్టాలని ఆత్రం వస్తూ ఉంది. ఇక కంట్రోల్ చేసుకుని కొంచెం, మీ నాన్న స్తోత్రం, మీ తాతకు స్తోత్రం, మీ ఆయనకు స్తోత్రం అనేది. ఓహో, ఇదేదో కొత్త బూతులాగా ఉందని, మీకు స్తోత్రమే, మీ అమ్మకు స్తోత్రమే. ఇక ఆమె లేచింది. ఏసన్న గారు వెనకొచ్చున్నాడు, ఏంటమ్మా ఇది స్తోత్రాలు కాదని. ఏంటి తల్లి అంటే, అయ్యా బూతులు కంట్రోల్ చేసుకుని స్తోత్రాలు తిట్టడం నేర్చుకున్నాను అయ్యా. అంటే నేను ఏమంటున్నానంటే, ఇక మన నోట ఉండవలసినవి అవి కావు. ఆమేన్. మన నోట సమాధానకరమైన మాట్లాడండి, సమాధానకరమైన మాటలు, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మని దేవుడు మనకి. ఆమేన్. స్తోత్రం. దేవుని బిడ్డను సావుకుడిగా నేనున్నానే, నేను నా దేవుని బిడ్డను, నేను ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడండి. ఇక నాకెందుకు అవమానం? బతుకున్నా చచ్చిపోయిన ప్రభు కొరకు బతికి చచ్చిపోవడమే. ఆమేన్. బతుకున్న కొంతకాలమైన సంతోషంగా ఆనందంగా ఉండడం, ప్రభు పిలుస్తే పిలుపునందుకొని వెళ్ళిపోవడం. ఇక దీంట్లో ఎందుకు కక్షలు, భేదాలు, భేదాభిప్రాయాలు, మచ్చరాలు, డంబాలు, కోపాలు, తాపాలు, దీంట్లో ఎందుకు? సాధ్యమైనంత వరకు సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండి, ఇంక అందరితో సమాధానం ఉండలేకపోతే వదిలేదు. నువ్వు నీ మట్టుకు నీ హృదయంలో సమాధానంగా ఉండు, సంతోషంగా సమాధానంగా ఉండి ప్రభు బల్ల తీసుకోవాలి. మనం ప్రభు బల్లలో బారపొందులు పొందే మనం ఖచ్చితంగా సమాధానంతోనే బల్ల తీయాలా. ఆమేన్. సమాధానం లేక ఇంటి దగ్గర గొడవ పెట్టుకొని వచ్చి ఏదో కూర్చొని ఏమి తినేటట్టుగా మౌనంగా పలరాదులు పాలు పొందులు పొందేవనుకో, అక్క ఏ దానికి ఇంకా నేనేం చెప్పేదయ్యా? ఇంటి దగ్గర తనుకొని, ఇంటి దగ్గర గొడవలు పెట్టుకొని, ఇంటి దగ్గర ఆ భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మంచిగా ముసుకేసుకొని అని అవుతున్నాం అనుకో, ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. పరిశుద్ధపరుచుకొని నాకు క్షమించయ్యా, నాకు సమాధానాన్ని నాకు తెలియవని మీరు అనుగ్రహించిన ఈ సమాధానం మీ రక్తం ద్వారా నాకు వచ్చిందయ్యా. అదే కానీ బయట ఉన్నటువంటి లోకస్తులు అనుకోండి, సమాధాన పడ్డా, వాడికి అంత ఉంటే నాకెంత ఉంటుంది, ఆ మనిషికి అంత ఉంటే నాకెంత ఉండాలా అని బయట ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అహంకారానికి వెళ్ళి, ఇంకమ్మా ఏం మాట్లాడలేదు సరే అది రోషానికి వెళ్ళి, ఒక ఆయన రోషానికి వెళ్ళాడట. సరే నేనేం చెప్పాను ఇప్పుడు అవన్నీ హల్లెలూయా అంటే నేను అనేది ఏంటంటే రోషం, ప్రతిదానికి ఏదో ఒక రోషం. రోషానికి వెళ్ళి వెళ్ళాడు. దేని కొరకు? దేని కొరకు అంటే కోపతాపాలు. కోపతాపాలు, విగ్రహారాధికులకు కోపతాపాలు ఉండాలి, దేవుని బిడ్డలకి సమాధానం కలిగి ఉండాలి. అదే వాళ్ళకి మనకి తేడా. ఆమేన్. వాళ్ళకి మనకి తేడా. మనం ఆయన ఆరాధిస్తున్నాం అంటే ఏంటంటే వాడు కలుపులో పెట్టుకొని ఏడుస్తారు, మనం అంతా వదిలేసి దేవుని స్తుతిస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనందమే పరమానందమే సంతోషంతో మన జీవితాన్ని మన ముందుకి కొనసాగించుకుందుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం.
వారు ప్రభువుకు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన వారి కడపరి స్థితి మొదటి స్థితి కంటే ఇట్రా అయ్యా ఏబి ఇట్రా స్టీఫెన్ ఇట్రండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చెప్తా చూడండి రా. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అనుభవ జ్ఞానులు. వీళ్ళెవరు అమ్మ? ఎవరమ్మా వీళ్ళు? అంటే భక్తిలో అనుభవం వచ్చింది. అమ్మ తల్లి ఇంటున్నారా? ఇప్పుడు భక్తిలో ఏమొచ్చింది వీళ్ళకి? అనుభవం. పెద్దవాళ్ళు సీనియర్స్ అయ్యారు అంటే అనుభవం. ఇప్పుడు మనకంటే చదువు, ఇప్పుడు నువ్వెన్నో తరగతి? 4th. వాడేది 1. ఇప్పుడు వాడు జూనియర్, వీడు సీనియర్. ఇప్పుడు సీనియర్ ఏం చెప్పాలా జూనియర్కి? బాగా కూర్చో, కింద కూర్చో అని చెప్పాలి. సరేనా? అట్లా చెప్పాలి, ఎందుకంటే సీనియర్ కదా, అటు చెప్పాలి. అందుకని మీరు సీనియర్. ఇప్పుడు భక్తిలో సీనియర్ ఏందండి? అందరూ అదొక లాగం చూస్తున్నారా? ఏదో ఇది ఇటుపోయి ఇటు తిప్పుతారు ఇటు ఎప్పుడు ఇటే ఉంటా. అయితే చూడండి, ఇప్పుడు ఈ సీనియర్లకి జ్ఞానం ఉంది, వివేచన ఉంది, తెలివి ఉంది. వీళ్ళు ఎలా నడవాలి? వీళ్ళు నడిపించబడేటప్పుడు ఇట్లా విలియం ఇట్లా తొందర పరిగెత్తి ఇట్లా నడిస్తే కాదు మనిషి. హల్లెలూయా. ఇలాంటి భక్తిహీనులు ఎదురవుతారు కొంతమంది. ఇప్పుడు ఈ భక్తిహీనుడు వచ్చి అబ్బో భలే వెళ్తున్నాడు ప్రార్థనకి, అబ్బో భలే వెళ్తున్నాడు ప్రార్థనకి అని ఒకవేళ అని ఇక్కడ పక్క నుంచి రండి పనికి వెళ్తామన్నాడు అనుకో, ఈ భక్తిహీనుడు ఈ ప్రార్థనకి రాడు సరిగా. స్తోత్రం చెప్పండి సరే, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ అన్నాడు అనుకో ఇట్లా అమ్మ, ఇప్పుడు అన్నాడు అనుకో, ఇప్పుడు వీళ్ళేం చేయాలి? గట్టిగా చెప్పా మాట. నువ్వు చెప్పవా? ఏంద్రా అవి లేదురా చెప్పు. ఏమి నువ్వు చెప్పమ్మ గట్టిగా. నువ్వు చెప్పరా? నేను రావా అంటే ఏమి వస్తా లేదా రావా? చూడండి ఇక్కడ ఏమో రాయబడిందంటే ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న మాట, వీళ్ళు తప్పించుకొనుటకు లోక మాలిన్యములో నుండి వీళ్ళు తప్పించుకొనుటకు, ఈ లోకములో నుండి వీళ్ళు తప్పించుకొనుటకు వీళ్ళు ఏం చేయాలి? ఏ విషయాల్లో వీళ్ళు చెక్కబడుతున్నారో దాంట్లో జయం పొందారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ లోకం ఏంటంటే టీవీ. చెప్పండి. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఏం చేయాలి? అమ్మో ఈ టీవీ నాకు అంటకూడదు, వామ్మో ఈ సీరియల్ నాకు అంటుకుంటే ఇక నాకు నిద్ర ఉంటుంది, వామ్మో చి ఈ సినిమాలు నాకు అంటకూడదు అని ఇప్పుడు వీళ్ళకి ఏమైపోవాలి? సీనియర్లకి లోక మాలిన్యం మీద వీళ్ళకి జయం కలగాలి, జయం చూడాలి. అది ప్రతి విషయంలో, టీవీ అని కాదు, ఇక అన్నింటిలో ప్రతి విషయంలో వీళ్ళు అనుభవం అంటే మీకు అర్థమని చెప్పాలండి. వీళ్ళు అనుభవ జ్ఞానముగా తప్పించుకుంటూ వెళ్ళాలి. అదే జ్ఞానం. తప్పించుకుంటూ వెళ్ళడమే జ్ఞానం. లోకంలో తప్పించుకోవడం అనేది అంత సాధారణమైన పని. అక్కడ చదవండి ఇప్పుడు కింద. వారి కడవరి స్థితి దాని పైన చదువు. మరలా వాటిలో చిక్కబడి అయ్యా వీళ్ళు తప్పించుకున్నారే బాగానే ఉన్నారు అనుకున్నావు, మరలా ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? ఏట్లో చిక్కబడి, లోకములో చిక్కబడి. చూడండి ఇప్పుడు ఒకసారి ఇక్కడ వైపు చూడండి. ఇప్పుడు అన్నిట్లో తప్పించుకొని వచ్చారుగా, అన్నిట్లో బాగానే వచ్చారుగా, అన్నిట్లో యథార్థంగా వచ్చారుగా, మరి ఇప్పుడు ఎందుకు మరలా లోకం వైపు చూస్తున్నారు? కొన్నిట్లో చిక్కుపోయారు వీళ్ళు, కొన్నిట్లో ఇరుక్కొని పోయారు, కొన్నిట్లో బయటికి రాలేకపోతున్నారు. ఎంత వాక్యమై నేను, ఎంత ప్రార్థన చేయి, ఎంత కానుకనే అయ్యి కొన్నిట్లో ఇరుక్కొని పోయారు. వాళ్ళ కాళ్ళు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నారు. ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు చిక్కుకొని పోయారు. ఈ రోజున చాలామంది కొన్ని విషయాల్లో, లోక సంబంధమైన విషయాల్లో చిక్కుకొని పోయారు, బయటికి రాలేకపోతున్నారు. లోక సంబంధమైన మాటల్లో చిక్కుకొని పోయారు, లోక సంబంధమైన పద్ధతుల్లో చిక్కుకొని పోయారు.
ఆచారాలలో చిక్కుకొని పోయారు. ఇక దాంట్లో నుంచి పక్కకి రాలేకపోతున్నారు. దేవుడు ఏంటి? ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఆయనలో కామ క్రోధ మోహ మహమత్సరములు లేని ఆశ్చర్య బ్రహ్మచారి. ఆయన చూపుల్లో పాపం లేదు, ఆయన ఆలోచనలో పాపం లేదు, ఆయన మాటల్లో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధిని నేను ఆరాధిస్తున్నాను. అలాంటిది నేను ఇప్పుడు ఈ లోకంలో చిక్కుకొని పోతే ఎలా? అయ్యా పాస్టర్ గారండి, నేను తప్పించుకోవాలనుకుంటున్నాను, కానీ దీంట్లో చిక్కుకొని పోయే, దేంట్లో? పాపములో చిక్కుకొని పోయారు. ఇప్పుడు చిక్కుకొని పోయారా? చిక్కుకొని పోయి అలాగే ఉంటే నీ జీవితం ఏమవుద్దమ్మా? మొదట భలే పాడాడు స్టీఫెన్ పాటలు. ఇప్పుడు మొదటికున్న స్థితి కంటే ఈ కడవరి స్థితి ఈ ఏమైపోద్దట? మరీ చెడ్డదిగా. అంటే ఒకప్పుడైనా కొంచెం పాటలు పాడతా, కొంచెం ఏదో రకంగా అప్పుడప్పుడు కనబడతా, మంచిగా పరిచయం చేస్తా, సండే స్కూల్ పాటలు పాడుతూ ఉన్నారు పిల్లలు. ఇప్పుడు రాను ఒకవేళ మొదటి స్థితి కంటే కడవరి స్థితి పాడైపోవడం అర్థం ఏంటంటే, ఇక సండే స్కూల్ మాకు అవసరం లేదు, ప్రార్థన మాకు అవసరం లేదు, భక్తి మాకు అవసరం లేదు. పాస్టర్ గారు కనపడుతున్నాడా? ఒకవేళ నేను ఎదురుగా ఇట్లా వస్తావన్నా ఎవి ఏం చేస్తాడు? నువ్వు చెప్తావులే. మామూలుగా భక్తిహీనులైతే ఏం చేస్తారు? అడిపోతారు. అంటే దాని అర్థం ఏంటి చెప్పు? అంటే ఇప్పుడు వీళ్ళు ప్రేమతో సమాధానముగా వందనాలు చెప్పుకునే విషయంలో కూడా నిలబడలేక చిక్కుకొని పోయారు. ఏ చిక్కది? తల ఎత్తుకొని ఎదుటిన్న వ్యక్తికి చెప్పు. నువ్వు చెప్పుద్దే కదా, చెప్పయ్యా. ఎదుటిన్న వ్యక్తికి నువ్వు చెప్పవా? నువ్వు వెనక పెట్టుకో. ఇదే భక్తిహీనత. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దాన్ని పడేద్దా ఉన్నా ఆయన. నువ్వు స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే నేను అనేది ఏంటంటే, ఎదుటిన్న వ్యక్తికి వెనక చేతులు చేసి వందనాలు చెప్పు. నువ్వు వందనాలు చెప్పమ్మా. ఇట్లా ఒకరు ఏం చేయాలా? అప్పుడు వందనాలు చెప్పుకుంటుంటే వీళ్ళిద్దరు ఎక్కడ చిక్కుకోరు. స్తోత్రం చెప్పండి. భక్తిహీనుడు కూడా భక్తి కలిగిన వ్యక్తుల్లోకి వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అంటే నేను ఇలా ఒకరికొకరు ప్రతి విషయంలో ముందుకు వెళ్తా ఉంటే వీళ్ళు ఏమైపోతారంటే ఇక లోకంలో పడరు, లోకంలో కనపడరు, లోకములో ఉండడానికి ఇష్టపడరు, లోక ఆశలు ఉండ వీళ్ళల్లో, లోక ప్రేమ ఉండదు. ఎందుకయ్యా అంటే వీళ్ళు సిలువ వేయబడ్డారు దేవునితో. స్తోత్రం చెప్పండి. యేసయ్యతో సిలువ వేయబడ్డారు. ఎందుకు సిలువ వేయబడ్డావు ఎబెనేజర్ అంటే, ఇప్పుడు ఎబెనేజర్ పాల్ అంటాడు, నా ప్రభు నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, ఆయన ఆత్మ నా హృదయంలో ఉంది, ఆయన ఆత్మ నా హృదయంలో ఉంది కనుక నేను వెనకడుగు వెయ్యను. స్తోత్రం చెప్పండి. అంటే వెనకడుగు వేయకుండా ఉండడానికి కారణం ఇది. ఇప్పుడు ఏ విషయాలు చిక్కుకున్నారో ఈ చిక్కుల్లో నుండి నీ అంతటికి నీవే ఏం చేయాలమ్మా? అది నీ అంతటికి నువ్వే రావాలి బయటికి. ఒకవేళ నేనేమన్నా ఎంటర్ అయ్యి ఏంట్రా స్టీఫెన్, ఏంట్రా రూపాస్ అట్లా ఇరుక్కోపోయారంటే ఇట్లా నేను లాగుతానా అన్నీ వచ్చానుకో, నీకెందుకు మధ్యలో? నీకెందుకు? మాకు తెలియదేంది భక్తి గురించి, మాకు తెలియదా? ఈయన చెప్పడానికి వచ్చాడు భలే అన్నట్లుగా మాట్లాడుతారు. అందుకని నీ అంతటికి నీవేం చేయాలా? చెప్పండమ్మా. నీ అంతటికి నీవే భక్తిహీనతలో నుండి, అపవిత్రతలో నుండి. ఇప్పుడు ఇద్దరు సిగరెట్లు తాగుతూ ఉన్నారు, వాళ్ళ మధ్యలోకి మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు వాళ్ళు సిగరెట్లు వెలిగిస్తే అప్పుడు మీరేం చేయాలా? అమ్మా ఆ వాసనే మనకు పడకూడదని ఎటు వెళ్ళిపోవాలా? ఇక దాన్ని కొంతమంది ఉంటారు అక్కడెక్కడో సిగరెట్ కాల్చున్నారు అనుకోండి, అది ఇంకా దానికి అట్రాక్షన్, ఎందుకంటే దాని వాసన తగిలినట్టు దానికి వెళ్తూనే ఉంటాడు. అంతేనా కదా? ఇప్పుడు నేను కందుకూరులో పాపం నోర్మాయ్ నేను చర్చికి వెళ్ళే వాళ్ళమైతే ఏంది ఆడపిల్లని చూసి అపవాసన మాట్లాడు తలకాయ బొగులుద్ది నీకో, మేము చర్చికి వెళ్ళే వాళ్ళమి. అదే కానీ ఇవ్వడం చేస్తున్నాను ఏమంటున్నారా? పర్వాలేదు మీరు ఏదో బాగానే మాట్లాడు, నీకెందుకు అయ్యాను ఇంకా నాకు అర్థం కాదు. అసలు వద్దంటివే ఎగతాళి చేస్తుంటివే చిక్కు అంటివే మరలా ఏమంటారు? ఏం సంగతులు అంటే ఏంటంటే పాపం చెయ్యరు కానీ పాపం అంటే ఇష్టం. మీకు అర్థమవుతుందండి? పాపం చెయ్యరు కానీ పాపం అంటే బూతులు అంటే ఇష్టం ఉండదు, కానీ మాట్లాడే వారితో
మీకు ఏందంటే గట్టిగా చెప్పరు ఆమెను హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ ఏ విషయాల్లో పిల్లలు అనబడుతున్నటువంటి సంఘం చిక్కుకుందో ఈ చిక్కుబడిలో నుండి నువ్వే బయటికి రావాలి, నువ్వే రావాలి. లేకపోతే మొదటి స్థితి కంటే కడవరి నీ స్థితి చాలా పాడైపోయింది. ఏందన్నది అదేదో వచ్చింది చూడు. మొదటి స్థితి కంటే కడవరి స్థితి పాడైపోయింది. అమ్మో, ప్రారంభం అన్న ఒక రకంగా బాగుండేదన్నా, ఇప్పుడు ఈ కడవరి దినాల్లో మరీ దారుణంగా అయిపోయింది. నువ్వు ఆ స్థితిలో ఉండకుండా జాగ్రత్త పడుదువు గాక. నేను ఆ స్థితిలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడుదును గాక. మనందరం ఆ స్థితిలో పడిపోకుండా మన భక్తిని మనం నమ్మకంగా కాపాడుకుందాము గాక. ఎప్పుడు కాపాడుకుంటాం? ఒక్క మాట చెప్తాను చూడండి. నేను ఎప్పుడు కాపాడుకుంటాను తెలుసా? నేను దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డనని నాకు తెలిసినప్పుడు. ఆమేన్. నేను పరిశుద్ధంగా అనుకో, నా కుమారుడు పరిశుద్ధంగా ఉంటుంటే నా బిడ్డను బట్టి అప్పుడు నాకేం కలుగుద్ది? అమ్మ, సంతోషం కలగదా? అదే కానీ వీడు తప్పులు చేస్తా, వీడు బూతులు మాట్లాడతా, వీడు సిగరెట్లు తాగుతా, వీడు మందు తాగుతా ఉన్నాడు అనుకోండి, పోరా గాలోడా, పో పో తాగుపో అని అంటానా? అంతేగా ఇంక నేనేం చేసేది? అంటే ఈ మనిషి కన్న కుమారుడైనా తప్పు చేస్తుంటే ఒకరోజు అతనికి అసహ్యం కలుగుద్ది. దేవుడు కూడా ఇష్టపడ్డాడు, మనల్ని కూడా అంతే. ఒక తల్లి తన బిడ్డల్ని ఎలా అసహించుకుంటుందో దేవుడు కూడా మనల్ని అలాగే అసహించుకుంటాడు, మనలో ఉన్న పొరపాట్లను బట్టి, మనలో ఉంటున్న లోటుపాట్లను బట్టి. అయితే మన దేవుడు ఎంత గొప్పవాడంటే కఠినాత్ముడు కాదు. ఒక్కరోజైనా మరలా నా దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించని అడుగుతావేమోనని ఎదురు చూసే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆ కనుక్కరం కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఆయన సన్నిధిలో ఉన్న మనం మనసారా పరిశుద్ధపరుచుకుందాము గాక. మనలంతటికి మనమే పరిశుద్ధపరుచుకోవాలి, మనంతటికి మనమే దానియేలు ఉన్నాడు. దానియేలు ఎక్కడి నుంచి తప్పించుకున్నాడు? ఊరంతా ఏకమైపోయింది. దానియేలు అమ్మో లోక పాపం, లోకంలో ఈ మాలిన్యం వచ్చేసిందని లోక మాలిన్యంలో నుండి తప్పించబడ్డాడు దానియేలు. కూర్చోనా? లోక మాలిన్యంలో నుండి తప్పించబడ్డాడు దానియేలు. ఊరంతా ఒకటైపోయింది. దానియేలు ముఖస్తుతి కొరకు భక్తి చేయట్లేదు. అమ్మా వినండి, ముగిచ్చేస్తున్నాను, వినండి. దానియేలు ముఖస్తుతి కొరకు ఆరాధన చేయలేదు. దానియేలు ఎవరో ఏదో అనుకుంటారని భక్తి చేయలేదు. అయ్యో వీళ్ళు రారేమో, వీళ్ళు పలకరించరేమో, ఒకవేళ దేవుణ్ణి యేసయ్యని ఆయన పాదాల దగ్గర ఆయన్నే ఆరాధిస్తూ ఉంటే రేపటిదైనా ఎవరు నా దగ్గరికి రారేమో, ఎవరు నన్ను పలకరించరేమో, ఎవరు నా మంచి చెడ్డలకి రారేమో అన్న ఆలోచన ధోరణితో భక్తి చేయట్లేదు. చావైనా రేవైనా నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతా, బతుకున్న ఈ బాడీ కుళ్ళిపోయి బయట పడిపోయినా ఇబ్బంది లేదు, కానీ బతుకున్నంతకాలం నా ప్రభు పాదాల దగ్గరే నలిగిపోవాలా. స్తోత్రం చెప్పండి. బ్రతుకున్నంతకాలం ముఖస్తుతి కొరకు భక్తి చేయొద్దు. ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, పాస్టర్ గారు ఏమైనా అనుకుంటాడేమో, మా భార్య మా భర్త మా పిల్లలు ఏమైనా అంటారేమో, ఒకవేళ సంఘస్థులు ఏమైనా అడుగుతారేమో, ఏందయ్యా భక్తి చేయట్లేదు, ఏందమ్మా భక్తి చేయాలి అంటారేమో. ముఖస్తుతి కొరకు చెయ్యొద్దు, ముఖస్తుతి కొరకు భక్తి చెయ్యొద్దు. దేవుని రాకడ కొరకు, ఆయన రాజ్యంలో కనబడడానికి మంచి మనస్సాక్షి కలిగి భక్తి చేయి. మంచి మనస్సాక్షి కలిగి, వాత వేయబడిన మనస్సాక్షి అయితే ఏ పాపాలు ఒప్పుకోదు. వాత వేయబడిన మనస్సాక్షి కానీ మనలో ఉంటే ఆత్మ మనల్ని దినదినం ఒప్పిస్తూ ఉంటున్నా, ఆత్మను మనమే చల్లార్చుకుంటూ ఉంటాం. అయ్యో నాలో తప్పు ఉంది, పరిశుద్ధాత్మను మనల్ని ఒప్పిస్తూ ఉంటాడు. సహోదరుడా నువ్వు తప్పు చేస్తున్నావు, ఓ సహోదరి నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని మందిరానికి దూరం అవుతున్నావు, భక్తికి దూరం అవుతున్నావు, పాపానికి దగ్గర అవుతున్నావు. దయచేసి పశ్చాత్తాపడు. అయినా హృదయాన్ని కఠినపరుచుకుంటూ భక్తి చేయకూడదు. మంచి మనస్సాక్షి కలిగి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నన్ను పిలుచుకున్నాడు, ఆయన కొరకు నేను నమ్మకంగా బ్రతకాలి అన్న ధోరణితో నీవు నేను మనందరం ముందుకి కొనసాగించబడుదుముగాక. అలాంటి కృపతో మనందరూ నడిపించబడుదుముగాక. అలాంటి అభిషేకముతో మనందరూ నడిపించబడుదుముగాక. అలాంటి ప్రేమతో మనందరము ముందుకు నడిపించబడుదుముగాక. ఏ విషయాల్లో మీరు చిక్కుకొని పోవద్దు. నిన్న ఉదయం కూడా నేను ఇదే మాట చెప్పాను. కొన్ని విషయాల్లో మనం చిక్కుకొని పోతాము అని. చిక్కుకొని పోతే బయటికి రాలేం.
చిక్కుని పోతే రాలేం. కొన్ని చిక్కు సమస్యలు మన ప్రాణాలను తీసేస్తాయి. కొన్ని చిక్కు సమస్యలు మనం చచ్చిపోయేదాకా మన వెంట ఉండి మనల్ని వేధిస్తాయి. కొన్ని చిక్కు సమస్యలు నువ్వు వదులుకోవాలన్నా నువ్వు వదలలేవు. అందుకని నీ ఎంతటికి నీవే కొన్ని సమస్యల నుంచి వదిలించుకొని, ప్రభువా నన్ను కాపాడయ్యా, నన్ను అవమానపరచొద్దు, నన్ను నిందించొద్దు, నేను నీ సన్నిధిలో నమ్మకస్తుడిగా నన్ను మార్చు, ఇదిగో నేను విడిపించుకుంటాను, ఈ బాధల నుంచి నేను విడిపించుకుంటాను, ఇక నేను పాపం చేయను, నేను లోకంలో పడిపోను, నేను నీ ఆత్మకు దూరం అవ్వను, నీ ఆత్మకు దగ్గర అవుతాను, అభిషేకానికి దగ్గర అవుతానని నిన్ను నువ్వు ప్రార్థన చేసుకో.